अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న చెప్పిన పాఠంలో ఎదుకైన సందేహాలు ఉన్నాయండి? నిన్న చెప్పిన పాఠంలో మహారాజ్ జీ నిన్నటి పాఠం అని కాకుండా ఒక్క రెండు డౌట్స్ నేను ఏది అర్థం చేసుకున్నానో మీకు ఒక్క మాట వివరిస్తాను. అది అవునా కాదా అన్నది నాకు ఒక్క మాట మీరు కరెక్ట్ చేసి చెప్పండి గురూజీ. చెప్పండి. సూత్రము వృద్ధి రాదైచ్ అంటే వృద్ధి ఆత్ ఐచ్ ప్రత్యాహార, అంతే కదా? ఐచ్ అంటే ఐచ్ ప్రత్యాహారం. జీ సో మనము దీని కింద రాయాలంటే ఆత్ ఐచ్ ఇది వృద్ధి వర్ణాహ, అంతేనా గురుజీ? ఆత్ ఐచ్ ఇవి వృద్ధి వర్ణాలు. ఆత్ ఐచ్ వృద్ధి వర్ణాలు. ఆత్ ఆకారం తీసుకున్న ఐచ్ అంటే ఐచ్ ప్రత్యాహారం. ఐచ్ లో 2 వర్ణాలు, ఆత్ లో 1 వర్ణం, మొత్తం ఈ 3 వర్ణాలకు వృద్ధి అని పేరు. తో ఇక్కడ వృద్ధిలో ఉన్నటువంటి విసర్గకి ఆత్తికి సమాసము సంధి జరిగి వృద్ధిర్ అయింది, రేఫా కింద మారింది, అంతే కదా గురువు గారు? అలాగే. और वैसे ही अदें गुण तो अत अत ये ओंग ఏంగ్ ప్రత్యాహారము. సో మళ్ళా ఇట్లనే ఉత్ ప్లస్ ఐ కలిసి ఉద్ అయింది. సో నాకు అంటే ఇది ఇంతవరకు కరెక్టే కదా? ఒకటి. రెండు, ఎక్కడైతే ఉత్తని పెడుతున్నామో అది అల్లా కూడా అదే అక్షరాన్ని, అంటే ఏ అక్షరం తర్వాత అయితే ఉత్ అన్నది పెడుతున్నామో ఆ ముందర అక్షరం మాత్రమే తీసుకోవాలి అనేటటువంటిది కదా బేసిక్ గా. తకారం ఎక్కడైతే పెట్టామో అక్కడ ఏ వర్ణం అయితే ఉందో అదే తీసుకోవాలి. తపరస్ తత్కాలస్య అదే వర్ణం గ్రహించబడుతుంది, దీర్ఘం కానీ హ్రస్వం కానీ గ్రహించబడదు అనే అర్థాన్ని సంకేతించడం కోసం తపరకరణం ఇస్తామంట. తకారాన్ని పెడతాం. దీనికి సూత్రం ఒక్క మాట, తపరస్ తత్కాలస్య. తపరకరణం అనేది తాత్కాలికంగా వర్ణం ఏదైతే ఉందో దాన్ని గ్రహించడం కోసమే ఇవ్వబడుతుంది. ఆత్లో తకారం ఇచ్చి అక్కడ ఆ మాత్రం తీసుకుంటాం, ఇక్కడ అత్ అన్నాం, అత్లోకి ఆ మాత్రం తీసుకుంటాం. సో ఇత్తని పక్కన ఎక్కడైతే మనం ఉత్తని పెడుతున్నామో దానికి ఏదైనా ప్రత్యేకమైనటువంటి పేరు ఉన్నదా గురువు గారు? మొదటి పేరేం లేదు. తపర తత్కాలస్య అనే సూత్రం చెప్తుంది, నువ్వు ఏ వర్ణానికి అయితే పక్కన తకారం పెట్టామో అలాంటి తకారం ఉందంటే తపరకరణం అనేది తకారం పరంగా వచ్చింది, తాత్కాలిక వర్ణం గ్రహించడం కోసం అని చెప్పి మనకు ఆ సూత్రం సంకేతిస్తున్నాం. తపరకరణం తాత్కాలిక వర్ణస్య గ్రహణం అని అర్థం చేసుకోవాలి. అంటే ఎదుటి వర్తమానికి ఎదుటి వర్ణం దానికి మాత్రం తీసుకోవాలి. అంటే ఏ వర్ణం ఇవ్వబడిందో అదే తీసుకోవాలి. హ్రస్వాలు, దీర్ఘాలు, ప్లుతాలు ఏమి తీసుకోకూడదు. అందుకే ఇచ్చారు. ఓకేనా? సో ఇలాగా తకారాలు, ఈ తపరకరణం అన్నది ఏ ఏ వర్ణాలకి సాధారణంగా చేయడం అన్నది జరుగుతుంది గురువు గారు? అంటే నిర్ధారణ లేదు, అక్కడ ప్రయోగాన్ని బట్టి సూత్రులు ఎక్కడైతే ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చారు సూత్రంలో ఆత్ వచ్చింది, ఇక్కడ ప్రయోగం ఇచ్చాడు, సూత్రం ఇవ్వబడింది. అక్కడ ఏ ఏ సూత్రాలు ఇచ్చారో చాలా ఉన్నాయి అక్కడ. ఇది దీనికని కాదు, ప్రయోగాన్ని బట్టి
ఎక్కడ ఏ సూత్రంలో నిర్ధారించదో అక్కడ మాత్రం తీసుకుంటామంట. దీనికి ఇన్నని ఏం కాదు, చాలా చోట్ల వచ్చు. ఇక్కడ సూత్రాలు చాలా చోట్ల ఉన్నాయి. ఓకేనా? ఫైన్. తో ఇది హల్ వర్ణాలకి కూడా వస్తుంది గురువు గారు. హల్ వర్ణాలకి ఏమొస్తుంది? ఈ తపరకరణం అన్నది ఇప్పుడు కా పక్కన కూడా వస్తుందా, లేదు అంటే గా పక్కన కూడా గత్తని కత్తని అట్లా కూడా వస్తుందా అని. కేవలం తకారంకి మాత్రమే నియమం. తకారం ఏదైతే ఉందో అది తకారం హలంత వర్ణమే. ఈ తకారం ఏ వర్ణానికి అయితే పక్కన వచ్చిందో దానికి మాత్రమే గ్రహణం. తకారానికి గకారానికి అక్కడ వేరే సందర్భాలు ఉంటాయి. కేవలం తపరకరణం ఎక్కడ ఇచ్చారంటే అది కేవలం అదే ముందు ఇచ్చినటువంటి వర్ణం కోసమే గ్రహించబడుతుంది. మిగిలిన ఏ వర్ణాలు తీసుకోం. గకారం, కకారం, మకారం ఇవన్నీ ఏమి తీసుకోండి. అది నాకు అర్థమైంది గురుగారు. ఈ తకారం అన్నది తకారము ముందర ఏ వర్ణమైనా రావచ్చునా అది నేను అడుగుతున్నాను. ఏదైనా రావచ్చండి. అది చెప్తేదా సూత్రంలో ప్రయోగం మహర్షి పాణి ఏ సూత్రంలో ఎక్కడ ఏ రకంగా విభజించాడు, ప్రత్యయం చెప్పారా, గణపాఠంలో శబ్దాలు తీసుకున్నారా, ఎక్కడ అది ప్రయోగాన్ని బట్టి సూత్రంలో ఇచ్చినటువంటి ఎక్కడైనా రావచ్చు. అది మనం ఊహించుకునేది కాదు. మహర్షి పాణిని ఇప్పుడు ఈ విధంగా వృద్ధిరాదేశలో అదే గుణాలు ఎక్కడైతే తపదకరణం ఇచ్చాడో అలాగే ఏ సూత్రాలు ఇచ్చాడో ఆ సూత్రాలు మనం చాలా ఉన్నాయి, అవి అక్కడ మాత్రం గ్రహిస్తా ఉంటాం. ఓకేనా? ఓకే అస్తు మహోదయ, నమస్తే, ధన్యవాద. అస్తు అండి. మనము నిన్న అవ్యయ సంధ్యా ప్రకరణం మొదలు పెట్టుకున్నాము. అందులో అవ్యయ సంధ్యా ప్రకరణంలో మొట్టమొదటి సూత్రం అంటే స్వరాది నిపాతం అవ్యయం, ఇది సూత్రం. ఇక్కడి నుంచి అవ్యయ సంధ్యా ప్రకరణం మనకు స్టార్ట్ అవుతుంది. దీనికి అనువృత్తి 40 సూత్రాల వరకు 40వ సూత్రం వరకు వస్తుంది అన్నమాట. అంటే స్వరాది నిపాతం అవ్యయం అనే సూత్రం ఏమంటుందంటే, ఇప్పుడు నిన్ను చూపించాను, స్వరాది గణంలో కొన్ని శబ్దాలు ఇచ్చారు. ఆ శబ్దాలన్నిటికీ స్వరాది నిపాతం అవ్యయం, స్వరాది గణంలో ఉన్నటువంటి శబ్దాలన్నిటికీ ఇంకా నిపాతాలకు స్వరాది సూత్రంలో స్వరాది నిపాతం, స్వరాది గణంలో ఉన్న శబ్దాలకు నిపాతం, నిపాతాలకు. నిపాతాలు ఎక్కడున్నాయి అంటే నిన్న చెప్పుకున్న ప్రాగ్రీశ్వరా నిపాతాహ, అక్కడి నుంచి మొదలుకొని అధిరీశ్వరే సూత్రం వరకు, అంటే ఆ సూత్రానికి ఈ సూత్రానికి మధ్యలో ఎన్నైతే సూత్రాలు ఉన్నాయో ఆ సూత్రాల్లో కూడా కొన్ని నిపాతాలు ఇచ్చారు. చ, వా, హ కొన్ని చూపించామట. అలా కొన్ని నిపాతాలు ఇవ్వబడ్డాయి. అని ఈ రెండింటికి మధ్యలో అంటే ప్రాగ్రీశ్వర నిపాతాహ అధిరీశ్వరేకి మధ్యలో ఆ సూత్రాలు ఏ అయితే అవయపదాలు ఇవ్వబడ్డాయో అంటే వాటికి నిపాతాన్ని పేరు పెట్టాను. ఆ నిపాతాలు ఎక్కడ ఉన్నాయంటే ఈ సూత్రాలకు ఇప్పుడు మనం నిర్ధారించ ఎన్నో సూత్రం అంటే ఇది ప్రాగ్రీశ్వర నిపాత 56వ సూత్రం అన్నమాట. అంటే 1-4-56 నుంచి మొదలుకొని 1-4-96 వరకు మధ్యలో ఏ సూత్రాలు ఇవ్వబడ్డాయో ఆ సూత్రాలు కొన్ని నిపాతాలు చెప్పబడ్డాయి. ఆ నిపాతాలకు ఇంకా స్వరాధిగంలో ఉండే శబ్దాలకు ఈ సూత్రం వచ్చేసి అవ్యయ సంధ్య అని పేరు పెట్టేస్తుంది. ఓకేనా? ముఖ్యంగా స్వరాధిగంలో శబ్దాలకు నిపాతాలు ఎక్కడ ఉన్నాయంటే అవి మనకు చెప్పుకున్నాం. 56 నుంచి వరకు 93 వరకు మధ్యలో ఏవైతే సూత్రాలు ఉన్నాయో వాటన్నిటిలో నిపాతాలు ఇవ్వబడ్డాయి, చెప్పబడ్డాయి. వాటికి ఈ సూత్రం అవ్యయ సంధ్య అని పేరు పెడుతుంది. అవ్యయ సంధ్య ఎందుకు పెట్టుకున్న దాని ఉపయోగం ఏంటంటే ఆ అవ్యయానికి పక్కలో ఏదైతే సు విభక్తి తెచ్చుకున్నామో, సుప్పులు, సు అని కాదు, సుప్ అంటే 21 ప్రత్యయం ఏ ప్రత్యయం వచ్చినా అది వెంటనే ముందు అవ్యయ సంధ్య రానప్పుడు మనం సు తెచ్చుకున్నామండి. అవ్యయ సంధ్య రానప్పుడు సు తెచ్చుకున్నాం. తర్వాత స్వరాధిగణంలో ఉంది కాబట్టి మనం అవ్యయ సంధ్య పేరు పెట్టుకున్నాం. అవ్యయ సంధ్య పేరు పెట్టుకున్న తర్వాత ఆ అవ్యానికి పక్కలో ఉండే సూకి మనం లుక్కు చేసేస్తాము, కనిపించకుండా చేసేస్తాం. ఇది ముఖ్య ప్రయోజనం. ఓకేనా? స్వరాధిగణంలో ఉండే శబ్దాలకి పక్కలో ఎప్పుడు సుప్పులు వచ్చినా లేదా టాప్, డాప్, చాప్ ప్రత్యయాలు వచ్చినా అవి వెంటనే లుక్కు చేయబడతాయి, అక్కడ ఉండవు, తీసివేయబడతాయి. అందుకే అక్కడ పదం ఏదైతే ఉందో, ఏదైతే శబ్దం తీసుకున్నామో అదే శబ్దం ఉండిపోతుంది. ఓకే, ఈ రకంగా మనము స్వరాది నిపాత మవ్యం అనేది స్వరాధిగణంలో శబ్దాలకు నిపాతలకు అవ్యయ సంధ్య అని పేరు పెట్టేస్తుంది. ఇంకా అవ్యయ సంధ్య ఏ దానిలోకి వస్తుంది అనేది ఈరోజు చూద్దాము. రాసుకోండి. తద్దితశ్చ అసర్వ విభక్తి, తద్దితశ్చ చూసి రాసుకోండి తప్పు లేకుండా. తద్దితశ్చ సర్వ విభక్తి రాసుకోండి. తద్దితశ్చ
సర్వ విభక్తి. ఇదేమంటుందంటే రాసుకోండి. ముందు పద విభాగం పదచ్ఛేదం రాసుకోండి. తద్దిత ప్రథమ విభక్తి ఏకవచనం. తద్దిత ప్రథమ విభక్తి ఏకవచనం. ప్రథమ విభక్తి ఏకవచనం. తద్దిత స్క్రీన్ మీద చూసుకోండి. తద్దిత ప్రథమ విభక్తి ఏకవచనం. నెక్స్ట్ చ. చ అనేది అవ్యయ పదం. చ ఏంటి? అవ్యయ పదం. చ అవ్యయ పదం. నెక్స్ట్ అసర్వ విభక్తి. అసర్వ విభక్తి. అసర్వ విభక్తి. అసర్వ విభక్తి ప్రథమ విభక్తి ఏకవచనం అండి. అసర్వ విభక్తి ప్రథమ విభక్తి ఏకవచనం. ఓకేనా? తద్దితశ్చ అసర్వ విభక్తి అనే సూత్రాన్ని మనము విడగొట్టాము. ఎలా విడగొట్టాము? తద్దిత ప్రథమ విభక్తి ఏకవచనము, చ అనేది అవ్యయ పదము, అసర్వ విభక్తి. అసర్వ విభక్తి అనేది ప్రథమ విభక్తి ఏకవచనం. ఓకే, ఇప్పుడు తద్దిత ప్లస్ చ. తద్దిత ప్లస్ చాలో ఇక్కడ చవర్గ అక్షరం ఉంది కాబట్టి ముందు ఇక్కడ ఏ సంధి అవుతుంది? విసర్జనీయస్య సహ. ఖరి వర్ణం పక్కన ఉంది కాబట్టి విసర్గానికి సకారం వస్తుంది. సకారం రాగానే వెంటనే చవర్గం యొక్క అక్షరం కూడా పక్కనే ఉంది కాబట్టి దానికి స్తుత్వ సంధి అయిపోతుంది. అందుకే తద్దితశ్చ అయిపోయింది. ఏమైపోయింది? తద్దితశ్చ. ఇప్పుడు మళ్ళీ పక్కన అసర్వ విభక్తి. అసర్వ విభక్తి. అసర్వ విభక్తి. ఓకేనా? అసర్వ విభక్తి ఇది ప్రథమ విభక్తి ఏకవచనం. ఓకేనా? అసర్వ విభక్తి ప్రథమ విభక్తి ఏకవచనం. దీంట్లో సింపుల్ గా ఉన్న పదం ఎలా ఉందో అలాగే ఉంది. దీంట్లో సంధి ఏం లేదు మనకు. సో తద్దితశ్చ ఎలా అయింది? విసర్జనీయస్య సహ తోటి సా చేశాము. ఆ సా చేసిన తర్వాత స్తోష్టునాష్టు అనే సూత్రం వచ్చేది స్తుత్వం చేసింది కాబట్టి తద్దితశ్చ అలాగ రూపం మనము కలిపి రాసాం సూత్రంలో. కింద విడదీసి చెప్పాను. అస్తు పద విభాగం చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ సమాస రాసుకోండి. అసర్వ విభక్తి అనే పదాన్ని దాంట్లో ఏంటి, దాని యొక్క తాత్పర్యం ఏంటి ఇక్కడ విగ్రహ వాక్య రూపంగా మనకు తెలియజేస్తున్నారు. ఇక్కడ సమాసంలో రాసుకోండి. సమాస నా ఉత్పద్యతే. నా ఉత్పద్యతే సర్వా విభక్తి. సర్వా విభక్తి. యస్మాత్. యస్మాత్. నా ఇక్కడ సంధి చేసామండి. నా ఉత్పద్యత విడివిడి చెప్పాను. దాని సంధి చేసామనుకో నా ప్లస్ ఊ ఆద్ గుణ అయిపోయింది. ఏంది? ఆద్ గుణ. నాలో ఆ ఉంది, ఉత్పద్యతలో ఊ ఉంది. ఆ పక్కన ఊ ఉంటే అదుంటి స్థానం ఏమవుతుంది? ఓకారం అవుతుంది. చెప్పాను. ఆ పక్కన ఈ ఉంటే అదుంటి స్థానంలో ఏ అవుతుంది. ఒకవేళ ఆ పక్కన ఊ ఉంటే అదుంటి స్థానంలో ఓ అవుతుంది అన్నమాట. అందుకే నా ప్లస్ ఉత్పద్యతే నోత్పద్యతే అయిపోయింది. స్పష్టత కోసం విడిగా చెప్పాను. నా ప్లస్ ఉత్పద్యతే అంటే నా ప్లస్ నా ఉత్పద్యతే సర్వా విభక్తి. సర్వా విభక్తి అన్ని విభక్తులు. యస్మాత్ ఏ దాని నుండి అయితే. సో 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 అంటే సహా అని అర్థం అండి. సో అసర్వ విభక్తి తద్దిత. దాన్ని అసర్వ విభక్తి తద్దిత అంటే ఏ ప్రత్యయం వచ్చిన తర్వాత అయితే అన్ని విభక్తులు రావో దాన్ని అసర్వ విభక్తి తద్దిత ప్రత్యయాంత అంటాం. ఓకేనా? రాసుకోండి. సో అసర్వ విభక్తి తద్దిత. సో అసర్వ విభక్తి తద్దిత. సో అసర్వ విభక్తి తద్దిత. సో అసర్వ విభక్తి తద్దిత. సో అసర్వ విభక్తి తద్దిత.
ఈ పదానికి అన్ని విభక్తులు రావనండి. అంటే ఏ ప్రత్యయం తీసుకొచ్చిన తర్వాత ప్రత్యయం తీసుకొచ్చిన వెంటనే కొన్ని ప్రత్యయాలు ఉన్నాయి ఇప్పుడు మనం చెప్పుకున్న కింద. ఆ ప్రత్యయాలు ఎప్పుడు వచ్చినా దాంతో మనం ప్రత్యయం తెచ్చుకోలేము, అవకాశం లేదు. ఏ విభక్తి తెచ్చుకోనికి కాదు. అందుకే దీన్ని ఆ ప్రత్యయం వచ్చిందాక అటువంటి ప్రత్యయం ఏదైతే వచ్చిందో అలాంటి ప్రత్యయాంతని ఇది అసర విభక్తి అంటుంది. అలాంటి అసర విభక్తి తద్ది ప్రత్యయం ఏదైతే ఉందో తద్దిత ప్రత్యయం ఏదైతే దానికి అవ్యసంధ్యాన్ని పేరు పెట్టేస్తుంది ఈ సూత్రం వచ్చేసి. ఓకేనా? నా ఉత్పత్తి ఉత్పన్నం కావు ఏంటివి? సర్వా విభక్తయ, సర్వాహ విభక్తి అన్ని విభక్తులు. యస్మాత్ ఏ దాని నుండి అయితే అంటే ఏ ప్రత్యయం నుండి అయితే అలాంటి ప్రత్యయాన్ని అసర్వ విభక్తి తద్దిత అంటాం. అది తద్దిత ప్రత్యయం అంట. తద్దిత అధికారంలో ఉన్నాయి అంటే 4వ అధ్యాయంలో ఉన్నాయి. ఈ 4వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రత్యయాలు ఎప్పుడు వచ్చినా కూడా వేరే విభక్తులు ఏం తెచ్చుకోవడానికి వీలు కాదు. అందుకే ఆ ప్రత్యయం అసర్వ విభక్తి తద్దిత ప్రత్యయ అంటే అన్ని విభక్తులు ఉత్పన్నం కావు ఏ ప్రత్యయంతో అయితే అలాంటి ప్రత్యయాన్ని అసర్వ విభక్తి తద్దిత ప్రత్యయ అంటాము. అలాంటి అసర్వ విభక్తి తద్దిత ప్రత్యాంతం ఏదైతే ఉందో దానికి ఈ సూత్రము అవ్యయం అని పేరు పెట్టేస్తుంది. అలాంటి అసర్వ విభక్తి తద్దిత ప్రత్యయం ఏదైతే ఉందో అలాంటి ప్రత్యయానికి అలాంటి ప్రత్యాంత శబ్దానికి ఈ సూత్రం వచ్చేసి అవ్యయం అని పేరు పెట్టేస్తుంది. ఓకేనా? అవి ఇప్పుడు ఎలాగో ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, రాసుకోండి. ఇదే సమాసం బహువ్రీహి సమాస. స్పష్టంగా ఉంది ఇక్కడ. నా ఉత్పద్యతే సర్వాహ ఉత్పన్నం కావు సర్వాహ విభక్తి సర్వా విభక్తి అంటే అన్ని విభక్తులు. యస్మాత్ సో అసర్వ విభక్తి తద్దిత అని చెప్పుకున్నాం. బ్రాకెట్ లో బహువ్రీహి సమాస రాసుకోండి. అనువృత్తి వస్తుంది స్వరాది నిపాతం అవ్యయం. సర్వనామసంధి అయిపోయింది, ప్రకరణం అయిపోయింది. అందుకే అది తొలిగిపోయింది, అక్కడి నుంచి తొలిగిపోయింది. ఇక్కడి నుంచి మళ్ళీ కొత్త స్టార్ట్ అయింది అవ్యయం. ఓకేనా? అందుకే అవ్యయకి అనువృత్తి వస్తుంది ఇక్కడి నుంచి మళ్ళా అవ్యయం. పై సూత్రం నుంచి అవ్యయానికి అనువృత్తి వస్తుంది. ఓకేనా? అక్కడ దాని పైన ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడు? 40వ సూత్రంలో అవ్యయంకి అనువృత్తి 1:40 తక్ జాతి హే, 1:40 తక్ జాతి హే. దియానా పై అంటే 40 సూత్రం వరకు అవ్యయకి అనువృత్తి వస్తూ ఉంటుంది. ప్రతి సూత్రంలో అవ్యయం అవ్యయం అనే అనువృత్తి కంపల్సరీగా వస్తుంది. అస్తు. ఇప్పుడు దీని అర్థం రాసుకోండి. అర్థ అసర్వ విభక్తి తద్దిత ప్రత్యయాంత అసర్వ విభక్తి తద్దిత ప్రత్యయాంత అసర్వ విభక్తి తద్దిత ప్రత్యయాంత శబ్ద అవ్యయ సంజ్ఞకో భవతి. అసర్వ విభక్తి తద్దిత ప్రత్యయాంత అసర్వ విభక్తి తద్దిత ప్రత్యయాంత శబ్ద అవ్యయ సంజ్ఞకో భవతి. అసర్వ విభక్తి అంటే అర్థమైందా? ఏ ప్రత్యయం తెచ్చిన తర్వాత అన్ని విభక్తులు అంటే ఏ విభక్తి ప్రథమ గాని ద్వితీయ గాని తృతీయ గాని ఏ విభక్తి ఉత్పన్నం కాదో అలాంటి ప్రత్యయాంతాన్నే అసర్వ విభక్తి అని అంటాం. ఓకేనా? అసర్వ విభక్తి తద్దిత ప్రత్యయాంత అంటే చాలా తద్దిత ప్రత్యయాంతం ఉన్నాయి. ఆ తద్దిత ప్రత్యయం అన్ని విభక్తి తెచ్చుకోవచ్చు, కానీ కొన్ని ప్రత్యయాలు ఉన్నాయి తద్దిత ప్రత్యయాలు. అవి ఏంటి? దాని ఏ ప్రత్యయాలు అయితే ఉన్నాయో ఇప్పుడు కింద పరిగణించారు, అవి లెక్క మనం చూద్దాం ఇప్పుడు. అలాంటి ప్రత్యయాంతానికి ఈ సూత్రం అవ్యయ సంజ్ఞ అని పేరు పెట్టేస్తుంది. ఓకే, అస్తు. అసర్వ విభక్తి తద్దిత ప్రత్యయాంత శబ్ద, ఆ శబ్దం ఏదైతే ఉందో దానికి సర్వనామ అవ్యయ సంజ్ఞ కో భవతి, దానికి అవ్యయ సంజ్ఞ అని పేరు పెట్టుకున్నాం. ఓకే, అస్తు. ఉదాహరణ రాసుకోండి. ఇక్కడ ఉదాహరణ రాసే తతః యతః తత్ర యత్ర. ఇప్పుడు ఈ తథా శబ్దంతో యథా శబ్దం అన్ని విభక్తులు తెచ్చుకోలేము అన్నమాట. అందుకని అసర్వ విభక్తి తదిత ప్రత్యాంతం అయిపోయింది. ఎగ్జాంపుల్ మీకు రూపసిద్ధి చేసిన స్పష్టం అవుతుంది. తతః యతః తత్ర యత్ర, నెక్స్ట్ తదా యదా. మనం చెప్పుకుంటే సంస్కృతం నేర్చుకుంటే రచనావాదకము చెప్పుకునే అవే పదాలని చెప్పి
అవి ఎలా అవ్యయ పదాలు? ఈ సూత్రం ప్రకారంగా అవ్యయం అయిపోయింది అన్నమాట. ఈ సూత్రం చెప్పింది కాబట్టి అవ్యయం అయిపోయాయి. యదా, సర్వదా, సదా, సదా, వినా, నా, నానా, నానా. ఓకేనా? ఇవి మనకు ఉదాహరణలు. అంటే ఏ ప్రత్యయంతో అన్ని విభక్తులు, అంటే ఏకవచనం కావచ్చు, ద్వివచనం, బహువచనం కావచ్చు, ఉత్పన్నం కావో అలాంటి తద్ధిత ప్రత్యయ శబ్దానికే, తద్ధిత ప్రత్యయ శబ్దం ఏదైతే ఉందో దానికి అవ్యయ సంజ్ఞాన్ని పేరు పెట్టేస్తుంది. ఓకే, ఇది రాసేసుకునేది కదా. ఇప్పుడు ఒకసారి గమనించండి, కింద నేను ఒకసారి చదువుతున్నాను. యహా మహాభాష్యకారనే అవ్యయ సంజ్ఞాకే ప్రయోజనం. ఇక్కడ అవ్యయ సంజ్ఞ పెట్టాం కదా, దాని యొక్క ప్రయోజనం ఏంటి? ఇక్కడ ఈ సూత్రం కదా, అసర్వ విభక్తి తద్ధిత ప్రత్యయాంత, అసర్వ విభక్తి తద్ధిత ప్రత్యయాంతానికి అవ్యయ సంజ్ఞ అని పేరు పెడుతుంది. ఈ సూత్రం చెప్పావు. కానీ మహాభాష వీటికి అవ్యయ సంజ్ఞ అని పేరు పెట్టడం ఉపయోగం ఏంటి అది చూపిస్తున్నాడు. अव्यय संज्ञा के प्रयोजक तद्धित प्रत्ययों का परिगणन किया है जो इस प्रकार है. అంటే ఈ అవ్యయ సంజ్ఞ యొక్క ప్రయోజనానికి సంబంధించిన తద్ధిత ప్రత్యయాలు ఏవి అనేవి కొన్ని ఇక్కడ లెక్క పెట్టి పరిగణన కియా హై అంటే ఇక్కడ లెక్క పెట్టారు. అవి ఏంటివి? ఒకసారి అష్టాధ్యాయ ఓపెన్ చేయండి. అష్టాధ్యాయ సూత్రపాఠం, మూల సూత్రపాఠం ఏంటి? ఇక జో ఇస్ ప్రకారం అవి ఈ విధంగా ఉన్నాయి. ఏంటివి? తసిలాదయ ప్రాక్ పాశప్. ఏంటి? తసిలాదయ ప్రాక్ అంటే తసిలాది ప్రత్యయాలకు ముందు పాశప్ వరకు. అవేంటి? కింది పక్కన బ్రాకెట్ ఇచ్చాడు. పంచమ్యా తసిల్. పంచమ్యా తసిల్కి సూత్రం సంఖ్య ఎంత? 5వ అధ్యాయము 3వ పాదం 7వ సూత్రం. ఓన్లీ మూల సూత్రపాఠం ఉంది. అష్టాధ్యాయం చాలా మంది దగ్గర ఉందండి, అది ఓపెన్ చేయని చెప్తాను. 5 లేని వాళ్ళు ఊరికి సంఖ్య వేసుకోండి. సంఖ్య వేసి సూత్రం రాసుకొని సంఖ్య ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందా? పంచమ్యా తసిల్ అని చెప్పి బ్రాకెట్ లో 5, 3, 7 రాసుకోండి. పుస్తకాలు లేని వాళ్ళు ఏదైనా ఉంటేనా ఆ సంఖ్య వేసుకొని చెప్తాను, సింపుల్ గా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. ఓకే అండి. 5, 3, 7 అది ఒకసారి ఓపెన్ చేయండి. ఓన్లీ మూల సూత్రపాఠం అండి. 5, 3, 7. పుట సంఖ్య 344 మహోదయ. పుట సంఖ్య 344 మహోదయ. మీరు ఏం చేసి అష్టాధ్యాయ మూల సూత్రపాఠం ఓపెన్ చేస్తారా? అష్టాధ్యాయ ఏ పుస్తకం? ఓన్లీ సూత్రపాఠం 49 మహోదయ. 49 మహోదయ. 49 పేజ్ ఓపెన్ చేయండి. ఓకేనా? 5, 3, 7 చూడండి. పంచమ్య తసిల్ ఉందా అంటే 5వ అధ్యాయంలో అక్కడ నాకు మీ దగ్గర ఉన్న పుస్తకాల సంఖ్య నా దగ్గర ఉన్న పుస్తకం భిన్నంగా ఉంది కదా, సంఖ్య చెప్పలేను. ఎంత నాగమణి గారు? సృష్టి సంఖ్య 49 మహోదయ. 49 ఇందులో 49 పేజ్ ఇచ్చాడు. ఓకే అండి. 49లో ఉండే తృతీయ పాద అని చెప్పి అక్కడ పంచమ్య తసిల్ ఉందా? పంచమ్య తసిల్ 7వ సూత్రం, 3వ పాదం 7వ సూత్రం. అక్కడి నుంచి మొదలుకొని పంచమ్య తసిల్ నుంచి మొదలుకొని ఆ సూత్రం నుండి మొదలుకొని పక్కనేంటి యాప్యే పాశ పుంద సూత్రము. యాప్యే పాశ సంఖ్య ఎంత? ఇది 5, 3, 47 అండి. 5, 3, 47 సూత్రం. అదే పాదంలోనే 47 యాప్యే పాశ. ఓకేనా? అంటే 5వ అధ్యాయం 3వ పాదంలో ఉండి 7వ సూత్రం నుండి మొదలుకొని అదే అధ్యాయంలో 47వ సూత్రం అంటే 7వ సూత్రం నుండి మొదలుకొని 47వ సూత్రం వరకు ఏవైతే సూత్రాలు ఉన్నాయో అంటే పంచమ్య తసిల్ నుండి మొదలుకొని యాప్యే పాశ సూత్రం వరకు మధ్యలో ఎన్నైతే సూత్రాలు ఉన్నాయో అందులో కొన్ని ప్రత్యయాలు ఇవ్వబడ్డాయండి. అందులో కొన్ని తద్ధిత ప్రత్యయాలు ఉన్నాయి. ఆ తద్ధిత ప్రత్యయాలు ఎప్పుడు వచ్చినా కూడా ఈ సూత్రం వచ్చేసి అవ్యయ సంజ్ఞాన్ని పేరు పెట్టేస్తుంది. అర్థమైందా? 7వ సూత్రం నుండి మొదలుకొని 47వ సూత్రం వరకు మధ్యలో ఏవైతే సూత్రాలు ఉన్నాయో ఆ సూత్రాలకు కొన్ని తద్ధిత ప్రత్యయాలు చెప్పబడ్డాయి. ఆ తద్ధిత ప్రత్యయాంతాలు ఎప్పుడు వచ్చినా కూడా ఆ తద్ధిత ప్రత్యాంత శబ్దానికి ఈ మన ప్రకృత సూత్రం ఇప్పుడు చెప్పుకోబోయే సూత్రం అవ్యయ సంజ్ఞాన్ని పేరు పెడుతుంది. ఓకేనా? ఒకటి ఇక్కడ చూపించింది పంచమ్య తసిల్ నుండి మొదలుకొని
అంటే 1 7వ సూత్రం నుండి మొదలుకొని 47వ సూత్రం వరకు. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ సంఖ్య వేసుకోండి లేని వాళ్ళు. నెక్స్ట్ చెప్పి షస్ ప్రభృతిభ్య ప్రాక్ సమాసాంతేభ్య. ఇంకా ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఇంకా ఏ శబ్దాలు కవిసం చెప్పి పెట్టేసుకుంటామంటే రాసుకోండి. బహువల్ పార్థ చూసుకోండి, కేవలం బహువల్ పార్థ చస్కార కాదన్యతరస్యాం. ఇది సూత్ర సంఖ్య ఎంత? ఇది అక్కడి నుంచి మొదలుకొని 5వ అధ్యాయము 4వ పాదం అండి. ఇది 5వ అధ్యాయం 4వ పాదంలో 42వ సూత్రం నుండి మొదలుకొని 42వ సూత్రం నుండి మొదలుకొని సమాసాంత అనే సూత్రం వదకండి. అంటే 42వ సూత్రం నుంచి మొదలుకొని 68వ సూత్రం వరకు దాదాపుగా 20 సూత్రాల పైన వచ్చాయి. ఓకేనా? 42 మొదలుకొని 68వ సూత్రం వరకు, 68వ సూత్రం వరకు మధ్యలో ఏ ఏ సూత్రాలు అయితే ఉన్నాయో, అంటే ఆ సూత్రాలు కొన్ని తద్దిత ప్రత్యయాలు చెప్పబడ్డాయి. ఆ ప్రత్యయాలకు కూడా ఈ సూత్రము అవ్యసంజాన్ని పెట్టేస్తుంది. ఓకేనా? 5వ అధ్యాయం 3వ పాదంలో 7వ సూత్రం నుండి మొదలుకొని 47వ సూత్రం వరకు మధ్యలో ఏవైతే ఉన్నాయో ఆ ప్రత్యయాలకు కూడా ఇది అవ్యసంజాన్ని పెట్టింది. తర్వాత 4వ అధ్యాయంలో 5వ అధ్యాయం 4వ పాదంలో, అది 3వ పాదం, ఇది 4వ పాదంలో 42వ సూత్రం నుండి మొదలుకొని 68వ సూత్రం వరకు మధ్యలో ఏవైతే ఉన్నాయో కొన్ని ప్రత్యయాలు ఉన్నాయో ఆ ప్రత్యయాలు కూడా ఈ సూత్రం అవ్యసంజాన్ని పెడుతుంది. ఓకేనా? ఇంకెక్కడ పెట్టింది? నెక్స్ట్ మాంత, అమ్మ, ఆమ్, ఈ 2 ప్రత్యయాలు కూడా అవ్యసంజాన్ని. అమ్ ప్రత్యయం ఎక్కడ వచ్చినా, ఆమ్ ప్రత్యయం వచ్చినా, ఎక్కడ వచ్చినా వీటికి కూడా అవ్యసంజ అని పేరు పెట్టుకుంటాం. ఈ సూత్రం వచ్చి పేరు పెట్టేస్తుంది. కానీ అమ్మ, ఆమ్ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే దాన్ని పక్కనే బ్రాకెట్ చూపించాడు. అముచ ఛందసి. ఏంటండి? అముచ ఛందసి, అముచ ఛందసి, అముచ ఛందసి. వేదం అనండి. ఏంటండి? వేదం. ఛందసి అని ఛందస్సులోనే, ఇది వేదాల్లో వేద ప్రయోగంలోనే అమ్మ, ఆములు వచ్చేస్తాయి. ఓకేనా? ఆమ్ వచ్చేస్తాయి. ఓకేనా? అముచ ఛందసి ఎక్కడుంది? 5, 4, 12వ సూత్రం అండి. కాల్ ఓపెన్ చేయండి. 5, 4, 12. 5, 4, 12 అష్టాది చూస్తున్నారా? అది అంతకన్నా ముందు ఓపెన్ చేసా. బహువల్ పాద చస్కార కాదన్యతరస్యం చూసారా? 5వ అధ్యాయం 4వ పాదంలో ఎన్ని సూత్రాలు వచ్చాయి? మొత్తము ఎన్ని సూత్రాలు వచ్చాయి? 42 మొదలుకొని ఇక్కడి 68వ సూత్రం వరకు అనమాట. ఓకేనా? ఈ సూత్రం వరకు, సమాసాంత వరకు మధ్యలో ఎన్నైతే సూత్రాలు ఉన్నాయో అక్కడ కొన్ని ఈ సూత్రాలు తదితర ప్రత్యయాలు వచ్చాయి. ఆ ప్రత్యయాలు ఎక్కడ వచ్చినా కూడా వాటికి అవ్యసంజ అని పేరు పెట్టింది. ఇంకా ఎక్కడంటే బహువల్ పార్, ఇది కాదు. అముచత్ ఛందసి. అముచత్ ఛందసి సంఖ్య ఎంత? 5, 4, 12 అండి. అంతకన్నా ముందు వచ్చింది. 5, 4, 12వ సూత్రం. అముచత్ ఛందసి నుంచి మొదలుకొనేంత వరకు అముచత్ ఛందసి, ఇది 12వ సూత్రము. నెక్స్ట్ కిమేతింగవ్యే గాదాంబ ద్రవ్య ప్రకర్షి, దానిపైన ఉందండి. ఇక ఓన్లీ ఈ 2 సూత్రాలు మాత్రం తీసుకున్నాం. అముచత్ ఛందస్సులో అమ్ ఉంది, అమ్ ప్రత్యయం ఉంది. కిమేతింగవ్యయ గాదాం, గాదాంలో దా ఉందా, ఆమ్ ప్రత్యయం ఉంది. గాదాంబ ద్రవ్య ప్రకర్షే, ఈ సూత్రం నుంచి ఆమ్ ప్రత్యయం. అముచత్ ఛందసి నుంచి అమ్ ప్రత్యయము. కిమేతింగవ్యయ గాదాం వ ద్రవ్య ప్రకర్షే, గాదాంలో ఆమ్ ప్రత్యయం ఉందండి. ఈ 2 ప్రత్యయాలు తీసుకుని ఈ 2 సూత్రాల్లో ఉండేటువంటి అమ్మ, ఆమ్ ప్రత్యయాలకు కూడా ఈ సూత్రం వచ్చేసి సర్వనామ సంజాన్ని పెడుతుంది. ఇంకెక్కడ పెడుతుంది అర్థమైందా? ఇక్కడ మటుకు ఈ 2 సూత్రాల్లో ఉండే ప్రత్యయం మాత్రం తీసుకున్నామండి. ఓకేనా? మధ్యలో ఏ సూత్రాలు లేవు. ఇది పక్కనే ఉన్నాయి. కిమేతింగవ్య గాదాంబ ద్రవ్య ప్రకర్ష అనేది 5, 4, 11వ సూత్రం. 5వ అధ్యాయం 4వ పాదంలో 11వ సూత్రం. అముచత్ ఛందసి అనేది 12వ సూత్రం. 11, 12 పక్కనే ఉన్నాయి. కాబట్టి ఈ 2 సూత్రాల్లో ఉండే అమ్మ, ఆమ్ ప్రత్యయాలకు తద్దితశ్చ సర్వ విభక్తి అనే సూత్రం వచ్చేసి అవ్యసంజాన్ని పేరు పెట్టేస్తుంది. అర్థమైందా? నెక్స్ట్ ఇంకా ఏ దానికి అవ్యసంజాన్ని పేరు పెట్టుకుంటామంటే తశిశ్చ. ఇది ఎంతండి? తశిశ్చ ఇది ఎక్కడ ఉంది? సంఖ్య 4, 3, 113. ఓపెన్ చేయండి.
అంటే 4, 3, 113 అంటే 4వ అధ్యాయము 3వ పాదం 113వ సూత్రం. ఎంత పృష్ఠ సంఖ్య? 4, 3, 113వ సూత్రం. 39 పేజీ. 39వ పేజీ ఎన్నో సంఖ్య? 4, 3, 113. 113 తశిష్ట. చూడండి 39వ పేజీ అండి. పేజీ నెంబర్ అంతా 39, 39, 39వ పేజీ. ఇక్కడ తశిష్ట నుంచి మొదలుకొని సూత్రం ఇక్కడ 113, అక్కడి నుంచి మొదలుకొని ఎంత సూత్రం, ఎన్నో సూత్రం వరకు? తశిష్ట మొదలుకొని తేన తుల్యం క్రియా చేద్వతి. తేన తుల్యం క్రియా చేద్వతి 385 పేజీలో ఉందండి. 355 పేజీ వరకు. 355 పేజీ అష్టాధ్యాయం. ఓకే, దాంట్లో ఉంది. మనం ఓన్లీ సూత్ర పాఠం చూస్తున్నాం. సూత్ర పాఠం ఇది ఎంత వరకు అండి? 5:1, 114 అండి. అంతవరకు ఇది చాలా పెద్దగా నడుస్తుంది. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? తశిష్ట అని మొదలుకొని, తశిష్ట అంతా ఎక్కడ ఉంది? 5. తశిష్ట ఎక్కడ ఉందండి? 5వ అధ్యాయము 4వ పాదంలో, సారీ 4వ అధ్యాయము 3వ పాదము, 4వ అధ్యాయం 3వ పాదంలో 113 నుంచి మొదలుకొని 113వ సూత్రం నుంచి మొదలుకొని నెక్స్ట్ 5వ అధ్యాయంలోకి వెళ్ళిపోయింది. అంటే 4వ పాదం మొత్తం వచ్చింది. 4వ పాదం సూత్రాలు మొత్తం. ఇంకా తేన తుల్యం క్రియా చేద్వతి లేదండి. ఇక్కడ ఓన్లీ ఈ 2 సూత్రాలు తీసుకున్నామండి, ఎక్కువ కాదు. తశిష్టాలో ఉండే తస్ ప్రత్యయం తీసుకున్నాము. తేన తుల్యం క్రియా చేద్వతిలో ఉండే వతి ప్రత్యయం తీసుకున్నాం. తసి వతి 2 ప్రత్యయాలండి. ఓకేనా? తశిష్ట నుండి తసి ప్రత్యయం తీసుకున్నాము. తేన తుల్యం క్రియా చేద్వతి ఈ సూత్రం ఎక్కడ ఉంది? 5వ అధ్యాయము 1వ పాదం 114 సూత్రంలో ఉంది. అంటే ఈ 2 సూత్రాల్లో ఉండే ప్రత్యయాలకు కూడా ఈ సూత్రము ఏం పేరు పెట్టింది? అవ్య సంజ్ఞాన్ని పేరు పెట్టింది. అంటే తశిష్టాలో ఉండే తసి ప్రత్యయానికి తేన తుల్యం క్రియా చేద్ వతి, వతి ఉంది కదా, ఈ వతి ప్రత్యయానికి మన ప్రకృతి సూత్రము తద్దితశ్చ సర్వ విభక్తి అనే సూత్రము అవ్య సంజ్ఞాన్ని పేరు పెట్టింది. ఓన్లీ 2 ప్రత్యయాలండి. అది చాలా, దాని మధ్యలో ఏం లేవు. ఓకేనా? ఈ 2 సూత్రాల్లో ఉండేటువంటి ప్రత్యయాలు మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకెక్కడ కృత్వో అర్థాహ. కృత్వ అంటే కృత్వ అనే అర్థానికి సంబంధించిన కొన్ని ప్రత్యయాలు చూపిస్తున్నారు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? సంఖ్యాయ క్రియాభ్య వృత్తి గణనే కృత్వ సూచ్ అని చెప్పుకునే ఎంత ముందుకు. సంఖ్యాయ క్రియాభ్య వృత్తి గణనే కృత్వ సూచ్. కృత్వ సూచ్ ప్రత్యయం ఉందా ఈ ప్రత్యయానికి? నెక్స్ట్ 2, 3 చతుర్భ్య సుచ్చు ఈ సుచ్చు ప్రత్యయానికి. నెక్స్ట్ విభాష బహోర్ధ విప్ర కృష్ట కాలే. విప్ర కృష్ట కాలే బహోర్ధ విప్ర కృష్ట కాలే ఈ సూత్రం నుండే ప్రత్యయానికి. ఈ 3 సుచ్చు ప్రత్యయము, విభాష బహోర్ధ, ధా ప్రత్యయం ఉంది, ధా ప్రత్యయము. ఈ ప్రత్యయాలకు మాత్రమే ఈ సూత్రము అవ్య సంజ్ఞాన్ని పేరుపెట్టేస్తుంది అన్నమాట. అంటే ఏ సూత్రాలకు అవ్య సంజ్ఞ పేరుపెట్టుకున్నాం. ఓకేనా? ఏ ప్రత్యయాలకు. కాబట్టి ద్విత్రి చతుర్భ్యాం సుచ్చు ప్రత్యయానికి, సుచ్చు ప్రత్యయానికి, విభాష బహోర్ధ విప్రకృష్ట కాలే సూత్రంలో ఉన్నటువంటి ధా ప్రత్యయానికి ఈ సూత్రము అవ్య సంజ్ఞాన్ని పేరు పెట్టింది. ఓకే, వీటికి నంబర్లు 5, 1 ఇదంతా 5వ అధ్యాయం 5వ అధ్యాయము 4వ పాదంలో 20వ సూత్రం అండి. 20వ సూత్రంలో ఉండే ధా ప్రత్యయము. ద్విత్రి చతుర్భ్య సుచ్ అనేది 5వ అధ్యాయం 4వ పాదంలో 18వ సూత్రం అండి. దగ్గర ఉన్నాయి. అది 18, 19 వదిలిపెట్టుకున్నాము. మళ్ళీ 20వ సూత్రంలో ఉండే 20వ సూత్రం తీసుకున్నాం. అంతకంటే ముందు 17 అంటే 17వ సూత్రము, 18వ సూత్రము, 20వ సూత్రం, మధ్యలో 19 తీసుకోలేదు. అని ఈ 3 సూత్రాలు ఏవైతే ప్రత్యయాలు ఉన్నాయో వాటికి కూడా తద్దితశ్చ సర్వ విభక్తి అని చెప్పి అవ్య సంజ్ఞాన్ని పెరిపెట్టేసింది. ఇంకా ఎక్కడ పెట్టింది అవ్య సంజ్ఞ? నానాయౌ, నానాయౌ. ఇక నానాయౌలో నా ప్రత్యయం ఒకటి, నాయ ప్రత్యయం ఒకటి. ఆ నా ప్రత్యయం, న్యాయ ప్రత్యయం ఎక్కడ ఉన్నాయి?
ఈ సూత్రం ఉంది. ఏది? వినయాభ్యాం నానాయౌ నా సహ, ఇది సూత్రం అండి. ఇది 5:2:27 సూత్రం. 5వ అధ్యాయము 2వ పాదము 27వ సూత్రంలో ఉన్నటువంటి ఈ రెండు ప్రత్యయాలకు కూడా తద్దితశ్చ సర్వ విభక్తి అనే సూత్రం వచ్చేసి అవ్యయ సంజ్ఞ అని పేరు పెట్టేస్తుంది. అవ్యయ సంజ్ఞ అని పేరు. ఈ రకంగా ఇక్కడ మనం ఏవైతే సూత్రాలు ప్రత్యయాలు తీసుకున్నామో, ఇంకా స్టార్టింగ్ లో పంచమ్య తస్సు నుండి మొదలుకొని యాప్య పాశ వరకు కొన్ని అక్కడ మధ్యలో చాలా వచ్చాయి. ఆ ప్రత్యయాలకు తది ప్రత్యయాలకు అముచచ్చ ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి సూత్రాల్లో ఏవైతే ప్రత్యయాలు ఉన్నాయో ఆ ప్రత్యయాలకు వీటికి మాత్రమే అవ్యయ సంజ్ఞ అని వస్తుంది. ఇంక అవ్యయ సంజ్ఞ ఏ దానిలోకి రాంది. ఇప్పుడు ఏవైతే మనం సూత్రాలు చెప్పుకున్నామో వాటికి మాత్రమే సంపూర్ణ శబ్దరాశులు మనం ఎక్కడ వ్యాకరణం చదువుకున్నా వీటికి మాత్రమే అవ్యయ సంజ్ఞ వస్తుంది. మిగిలిన అవ్యయ సంజ్ఞలు ఇక చెప్పినట్టు కాకుండా మిగిలిన ఏది కూడా ఒకటి కూడా ఎక్స్ట్రా రాదు మనకు. ఒకటి తగ్గదు, ఒకటి ఎక్కదు. ఇక్కడ మహర్షి పాణి ఎక్కడెక్కడ అవ్యయ సంజ్ఞాలకు పేరు అవ్యయాన్ని పేరు పెట్టిన ఆ శబ్దాలు మొత్తం నిర్ధారించి చెప్పాడు అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండే ప్రత్యయాలు ఏ వచ్చినా కూడా అవ్యయ సంజ్ఞాన్ని పేరు పెట్టుకో. ఇక్కడ మనం కొన్ని సూత్రాలు నిర్ధారించారు. అముచ ఛందసి కిమేతింగ్ గవ్య గాదాంవ ద్రవ్య ప్రకర్షలు ఆము తశిష్టలు తసి ప్రత్యయము తేన క్రియ తేన తుల్యం క్రియా చేద్వతిలో వతి ప్రత్యయము. ఇంకా కృత్వ శుచి ప్రత్యయానికి ఓన్లీ శుచి ప్రత్యయానికి ధా ప్రత్యయానికి నా నాయ్ ఈ రెండు ప్రత్యయాలకు కూడా అవ్యయ సంజ్ఞ వస్తుంది చెప్పి నిర్ధారించారు. వీటికి మాత్రమే అవ్యయ సంజ్ఞ వస్తుంది అని చెప్పి ఈ సూత్రము ఇక్కడ ఉన్నటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో సూత్ర సంఖ్య మహాభాష్యకారు వీటి యొక్క ప్రయోజనం ఏంటి అనేది కొన్ని పరిగణన అంటే లెక్క పెట్టామట. ఎక్కడెక్కడ అవ్యయ సంజ్ఞ వస్తుంది అని చెప్పి ఇక్కడ మనకు చూపించే ప్రక్రియ ప్రకారంగా ఇందులో మాత్రమే అవ్యయ సంజ్ఞ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిలోంచే మన తతః యతః తత్ర యత్ర ఉదాహరణ చెప్పుకున్నదా అవన్నీ ఇందులోనే ఉన్నాయండి. అవన్నీ పైన చేసిన ఎగ్జాంపుల్స్ అన్ని మనం కింద చెప్పుకున్నటువంటి సూత్రాలకు అంతర్గతంలోనే ఉన్నాయన్నమాట. ఈ ప్రత్యయాలన్నీ కూడా ఆ ప్రత్యయాలు ఏంటో ఇప్పుడు మనం క్రమంగా చూద్దాం. ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? ఉదికే పరిగణించా అంటే లెక్క పెట్టామట. ఎక్కడి నుంచి ఏ ప్రత్యయాలకు మనం అవ్యయ సంజ్ఞ పెట్టుకోవాలి. అక్కడ నిర్ధారించిన వాటికి మాత్రం అవ్యయ సంజ్ఞ పెట్టుకుంటామని చెప్తుందా. అక్కడ పక్కన ఏ ప్రత్యయం వచ్చినా రాదు. మళ్ళీ ఏ ప్రత్యయానికి తదితం పేరు పెట్టుకుంటే దీనికి మాత్రం తదిత ప్రత్యయం పేరు పెట్టాం కాబట్టి అలాంటి తదిత ప్రత్యయానికే ఈ సూత్రం అవ్యయ సంజ్ఞాన్ని పేరు పెట్టేస్తుంది. అంటే ఇక్కడ నిర్ధారించినటువంటి ప్రత్యయాలకు మాత్రమే అవ్యయ సంజ్ఞ పెట్టుకోవాలి. మిగిలిన ఏ ప్రత్యయం వచ్చినా అక్కడ వీలు కాదు. అస్తు. ఇప్పుడు ఇంతవరకు చెప్పిన వాటిలో ఏదైనా సందేహం ఉంటే చెప్పండి. మొత్తం 72 సూత్రాలు వచ్చినాయి మహోదయ. ఓ సంతోషం, లెక్క పెట్టేసేదా? ఓకే. ఈ మొత్తం 72 సూత్రాలకు మాత్రమే ఈ 72 సూత్రాలు ఈ 72 సూత్రాలలో ఏవైతే ప్రత్యయాలు ఇవ్వబడ్డాయో ఆ ప్రత్యాంతాలకు మాత్రమే ఈ సూత్రం వచ్చేసి తద్దితశ్చ సర్వ విభక్తి అనే సూత్రం వచ్చేసి అవ్యయ సంజ్ఞ అని పేరు పెడుతుంది. అవ్యయ సంజ్ఞ రావగానే మన దాని ప్రయోజనం ఏంటి? అవ్యయానికి పక్కలో ఉన్నటువంటి సుప్పులు ఏవైతే ఉన్నాయో అవి లుక్కు చేయబడతాయి. అది ముఖ్య ప్రయోజనం. ఇంకా చాలా ఉన్నాయి, అవి మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసినప్పుడు అర్థమవుతుంది. ఓకేనా? అస్తు. ఈ సూత్రం స్పష్టమైందా? తద్దితశ్చ అసర్వ విభక్తి అంటే ఈ ఏవైతే తద్దిత ప్రత్యయాలు చెప్పబడ్డాయి ఆ ప్రత్యయాంత ప్రాతిపదికలకి అవ్యయ సంజ్ఞ వస్తుంది కదండి. అవ్యయ సంజ్ఞ వస్తుంది. ఈ ప్రత్యయం ఖచ్చితంగా ఈ ప్రత్యయం వచ్చి ఇప్పుడు చెప్పిన తదిత ప్రత్యయాలు ఏ వచ్చినా వెనకబడే ఈ సూత్రం రెడీగా ఉంటుంది అవ్యయ సంజ్ఞ పెట్టడానికి, అవ్యయ సంజ్ఞ పేరు పెట్టడం కోసం. ఈ ప్రత్యయం తెచ్చుకోవడం ఆలస్యం. ప్రాతిపదికం చేత ఈ ప్రత్యయం వచ్చిందంటే అయిపోయి ఖచ్చితంగా ఈ సూత్రం వచ్చి అవ్యయ సంజ్ఞ పేరు పెట్టేస్తుంది మనకు వెంటనే. ఓకేనా? ఇవన్నీ కూడా తద్దిత ప్రత్యయాలే. ఇంకా చాలా ఉన్నాయి, దీంట్లో కొన్ని మాత్రం తీసుకున్నాం. ఇందులో ఉదాహరించినటువంటివన్నీ కూడా తద్దిత ప్రత్యయాలే. ఇవి మాత్రం అవ్యయాలని పేరు పెట్టబడ్డాయి. ఏవైతే తదిపత్యాలన్నా వాటికి అవ్యయాన్ని పేరు పెట్టబడ్డాయి. ఇవి కాకుండా వేరే కూడా తద్దిత ప్రత్యయాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఎక్కడ ఉన్నాయి? ఇవి కాకుండా తద్దిత ప్రత్యయాలు ఉన్నాయి కదా. ఇవి కాకుండా తదిత ప్రత్యయాలు చాలా ఉన్నాయి. అదే అదే నాకు అర్థం, నా మనసుకి ఓకే. ఇవి కూడా తదిత ప్రత్యయాలే. ఈ కొన్ని తదిత ప్రత్యయాలకు దాన్ని లెక్క పెట్టుకో, కొన్ని నిర్ధారించుకో, వీటికి మాత్రం అవ్యయ సంజ్ఞ పేరు పెట్టుకో. ఈ ప్రత్యయాలు వచ్చినప్పుడు దానికి అవ్యయ సంజ్ఞ పేరు పెట్టుకో. ఇంకా మిగిలిన వాటికి అక్కడ చెప్పలేమాట, దానికి వేరే ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. కొన్ని లెక్క పెట్టుకొని నిర్ధారించుకొని
వీటికి మాత్రం నేను అవ్యసంజ చేసుకుంటా అని చెప్పి పక్క తీసుకున్నా, వీటికి మాత్రమే విభజించాను అవ్యసంజ అని చెప్పి. ఓకే అండి, అర్థమైంది కదా సూత్రార్థము. వీటికి మాత్రం ఈ తదితర ప్రత్యయాలకు మాత్రమే మనం ఈ 72 ఏవైతే లెక్క పెట్టామో చాలా ఉన్నాయి. 4వ అధ్యాయం మొదలుకొని అంటే తదితాహ అనే సూత్రం నుండి మొదలుకొని 5వ అధ్యాయం లాస్ట్ వరకు అండి అవన్నీ ప్రత్యయాలే. మొత్తం 4వ అధ్యాయం 5వ అధ్యాయం నుండి ప్రత్యయాలే, తదితర ప్రత్యయాలు అవన్నీ. అందులో ఓన్లీ 72 సూత్రాలకు మాత్రమే 72 తదితర ప్రత్యయాలకు పక్కన తీసుకొని వాటికి మాత్రం తదితని అవ్యయాన్ని పేరు పెట్టుకున్నాం. ఎవరు పెట్టారు అది కూడా తద్దితశ్చ అసర్వ విభక్తి. ఎందుకంటే ఈ ప్రత్యయం వచ్చిన తర్వాత మనం ఏ విభక్తి తెచ్చుకోలేము, అందుకే అసర్వ విభక్తి తద్దిత ప్రత్యయాంత అని చెప్పాం. ఎందుకంటే అవ్యయంగా మారిపోతుంది. అవ్యయం రాగానే అవ్యయానికి పక్కన విభక్తి ఏది నిలబడదు అనమాట, వెనక లుక్ అయిపోతుంది. కాబట్టి ఏ తెచ్చుకోవడానికి వీలు కాదు. అవ్యయం పేరు పెట్టబడిందంటే నువ్వు ఏ ప్రతి తెచ్చుకున్నా అది వెంటనే తీసేస్తుంది. ఓకే, ఇప్పుడు పరిశిష్టంలోకి వచ్చేసేయండి. పరిశిష్టంలోకి వచ్చేయండి. పరిశిష్టంలో ఉంది చూడండి. తతః శబ్దం ఎలా తయారైంది అది రాసుకోండి, ఇది పెట్టుకోండి. తతః తతః శబ్దం ఎలా తయారైంది చూద్దాం, అది రాసుకోండి. తతః అంటే తెలుసు కదా మనం, దాని నుండి, దాని నుండి. తతః తతః అంటే అక్కడి నుండి, దాని నుండి సందర్భంగా తీసుకుంటాం. మొత్తంకి దాని నుండి లేదా అక్కడి నుండి. తతః ఆగచ్చతు అక్కడి నుండి వచ్చేసి, తతః గచ్చతి అక్కడి నుంచి, లేదా దాని నుండి, దాని నుంచి, ఇవన్నీ అర్థాలు ఏవని తీసుకోవచ్చు. ఓకే ఓకే అండి, ఇప్పుడు చూసుకోండి. తతః శబ్దం తయారు చేయాలంటే మూల శబ్దం ఏంటండి? అంటే అప్పుడు అన్న అర్థం కూడా వస్తుంటుందండి కొన్ని కొన్ని. తతః అంటే అప్పుడు కాదండి, అక్కడి నుంచి, అప్పుడు నుంచి, అట్లా వస్తుంది. నుంచి ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు అంటే తదా మాత్రం వస్తుంది. తదా అంటేనే అప్పుడు వస్తుంది. తదా వస్తుందండి. మహోదయ పెడతాను. మూల శబ్దం ఏంటండి? మూల శబ్దం ఏంటి? తత్ శబ్దం తీసుకోవాలి. ఓకేనా? మూల శబ్దం తత్. ఓకేనా జీ? జీ తత్ శబ్దం, తత్గా తద్ శబ్దం. ఇవి సర్వాది గణంలో ఉన్నాయి శబ్దాలు. ఎక్కడ ఉన్నాయి? సర్వాది గణంలో ఉన్నాయి. ఓకేనా? అస్తు చూడండి. తద్ శబ్దం, దీనికి సర్వాది గణంలో ఉండే శబ్దాన్ని అర్థవంతమైన శబ్దాలే కాబట్టి అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం అనే సూత్రం వచ్చేసి ప్రాతిపదికం పేరు పెట్టుకుంటాం. ఓకేనా? ప్రాతిపదికం పేరు పెట్టుకుంటాం. అస్తు రాసుకుంటాం. తద్ అనేది మూల శబ్దం ఏంటి? తద్ సర్వనామ శబ్దము. ఈ సర్వనామ శబ్దానికి అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం అండి. అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం అండి. అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం అనే సూత్రేణ తద్ సర్వనామ శబ్దస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. తద్ సర్వనామ శబ్దస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. తద్ సర్వనామ శబ్దస్య కిం భవతి? ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ఓకే, तो మన లక్ష్యం ఏంటి? తతః శబ్దం. లక్ష్యాన్ని బట్టి మనకు ఇచ్చిన శబ్దాన్ని బట్టి ఏ అర్థంలో ఉంది దాని పరంగా మనం అర్థానుగుణంగా మనం పంచమి భక్తి తెచ్చుకుంటామండి. ఓకేనా? అర్థాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మనకు పంచమి భక్తి అర్థం కాదు కాబట్టి మనం ఆ రకంగా తద్ అనే ప్రాతిపదికం చేత డైరెక్ట్ గా పంచమి భక్తిలో మనం ప్రత్యయం తెచ్చుకుంటాం. అందుకే రాయండి. జ్ఞా ప్రాతిపదిక ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే పూర్వవత్ సు ఆది ఉత్పత్తి కృత్వా. పూర్వవత్ సు ఆది ఉత్పత్తి కృత్వా. పూర్వవత్ సు ఆది ఉత్పత్తి కృత్వా.
పూర్వవత్ సు ఆది ఉత్పత్తి కృత్వా సు ఆది ఉత్పత్తి కృత్వా పంచమి విభక్తి ఏకవచనే పంచమి విభక్తి ఏకవచనే పంచమి విభక్తి ఏకవచనే గసి ప్రత్యయः భవति పంచమి విభక్తి ఏకవచనే किं भवति गसी प्रत्ययः भवति पंचमी विभक्ति एकवचने गसी प्रत्ययः भवति पंचमी विभक्ति एकवचने किं भवति गसी प्रत्ययः भवति पंचमी विभक्ति एकवचने किं भवति गसी प्रत्ययः भवति గసిభ్యాం భ్యస్ కదండి గురువు గారు. చెప్తాను ఒక నిమిషం. ఇక్కడ మనకు గసి ప్రత్యయ భవతి. గసి ఎక్కడి నుంచి వస్తుంది? మనకు సు ఔజస్ అం ఔక్షస్ తాభ్యాం భిస్ ఞేభ్యాం భ్యస్ గసిభ్యాం భ్యస్ ఈ పంచమి భక్తిలో ఉన్నాయండి. గసి భ్యాం భ్యస్ ఇవండి. గసి ఏకవచనం, భ్యాం ద్వివచనం, భ్యస్ బహువచనం. అందులో మనం ఏకవచనం తెచ్చుకుందాం. అవే అండి గసి భ్యాం భ్యస్. ఓకే. तो प्रथम विभक्ति पंचमी विभक्ति गसी प्रत्यय भवति. प्रत्यय ఎక్కడ వస్తుంది? ప్రత్యయ పరశ్చ ప్రత్యయ పరశ్చ అని రాసి కింద దాని పక్కన తద్ శబ్దానికి పక్కన గసి తీసుకొచ్చండి. తద్ గసి తద్ గసి తద్ గసి తద్ గసి. ఇప్పుడు గసి తీసుకొచ్చిన తర్వాత ఈ సూత్రం వచ్చింది. పంచమ్యా తసిల్ ఏమొచ్చిందండి? రాసుకోండి. కింద స్క్రీన్ మీద కనిపిస్తుంది. పంచమ్యా తసిల్ పంచమ్యాస్తసిల్ పంచమ్యా తసిల్ రాసుకో. ఇదేమంటుంది? పంచమ్యంతా ప్రాతిపదిక తసిల్ ప్రత్యయ భవతి. ఇది పంచమ్యంత ప్రాతిపదికనా? తదికి ప్రాతిపదిక సంజ్ఞ ఉంది. ఆ ప్రాతిపదికానికి అంతిమంలో ఉంది గసి అని. గసి ప్రతిని తీసుకొచ్చాం కాబట్టి ఇది గసి పంచమి విభక్తి తీసుకొచ్చాం. అందుకే పంచమ్యంతం అంతిమంలో ఉంది. ఎవరికి? ప్రాతిపదికానికి. అందుకే పంచమ్యంతాత్ ప్రాతిపదికాత్ పంచమ్యంతాత్ ప్రాతిపదికాత్ అంటే పంచమ్యంతం తీసుకొచ్చినటువంటి పంచమి భక్తిలో ప్రతిని తీసుకొచ్చినటువంటి ప్రాతిపదికం ఇంక పక్కలో పంచమ్యంతాత్ ప్రాతిపదికాత్ పంచమి భక్తి ప్రాతిపదికాత్ అంటే దాని పక్కలో ఏం తెచ్చుకుంటాం? గసి ప్రత్యయ భవతి. పంచమ్యంతాత్ ప్రాతిపదికాత్ గసి ప్రత్యయ భవతి. సారీ తసిల్ ప్రత్యయ. పంచమ్య తసిల్ కదా. పంచమ్యంతాత్ ప్రాతిపదికాత్ తసిల్ ప్రత్యయ భవతి. తసిల్ ముందుగా తది శబ్దం చేత తదని సర్వనామ శబ్దం చేత ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి అప్పుడు గసి ప్రతిని తెచ్చుకున్నాము. సు ఆది ఉత్పత్తి చేసి ఇప్పుడు ఆ సు ఆది మొత్తం ప్రాతిపదికం చేత పంచమ్యంతంలో ప్రత్యయం పక్కన ఉంటే అలాంటి పంచమ్యంతా ప్రాతిపదికం చేత మళ్ళీ పంచమ్య తసిల్ అనే సూత్రం చేత ఈ సూత్రం తసిల్ తీసుకొచ్చిందన్నమాట. అందుకే అనే సూత్రేణ పంచమ్యంతా ప్రాతిపదిక తసిల్ ప్రత్యయ భవతి. తసిల్ ప్రత్యయ భవతి. ఓకే. तो తసిల్ ప్రత్యయ వస్తుంది ప్రత్యయ పరశ్చ. జీ చెప్పండి. గసి ప్రత్యయం పరమైన తర్వాత అది పదం అయిపోయింది కదా, మళ్ళీ ప్రాతిపదిక అనొచ్చా? ప్రాతిపదిక అయిపోతుంది. పదం అయిపోయింది, ప్రాతిపదిక మొత్తం ప్రాతిపదిక అయిపోయింది. మొదట్లో తదు మాత్రమే ప్రాతిపదికం. గసి తోటి మళ్ళా తసిల్ తీసుకొచ్చినాక ఇది మొత్తం పదం అయిపోతుంది. ఓకేనా? ఓకే. तो తసిల్ ప్రత్యయం వస్తుంది. పదార్థ అంటే సరిపోతుంది. అంటే పదార్థ ప్రాతిపదిక పదంగా పెట్టుకోవాలి కదా, తెచ్చుకున్న తర్వాత అవుతుంది అన్నమాట. ఓకేనా? అంటే గసి ప్రత్యయం సుబంతం తింగంత పదసంజ్ఞ హై, పదసంజ్ఞ ఉంది, పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. పదార్థ అనేది కూడా ప్రాతిపదికాత్ అంట. ఎందుకంటే పంచమ్య తసిల్ ఉంటే ప్రాతిపదికాత్ పదార్థ అనలేదు. ఒకసారి ఓపెన్ చేసి చెప్తాను. పంచమ్య తసిల్ ఓపెన్ చేయ స్పష్టం అవుతుంది మీకు. అది పదార్థ అయిందే ప్రాతిపదికాత్ అందే ఆయన చెప్పిందా తెలుస్తున్నాడు. 5-3-7 సూత్రం ఏంటండి? 5-3-7 344 పేజీ. 344 పేజీ ఓపెన్ చేయండి. 344 పేజీ.
ఏమంటుంది అనేది చెప్పండి ఒకసారి. 344 పేజీ ఏమంటుంది? పంచమ్యంతాత్ ప్రాతిపదికాత్ ఇచ్చారు కదా ఇక్కడ. పంచమ్యంతాత్ ప్రాతిపదికాత్ తసిల్ ప్రత్యయః భవతి. కాబట్టి పంచమ్యంత ప్రాతిపదిక ఉంది కాబట్టి దాని పక్కలనే తసిల్ ప్రత్యయం వచ్చింది. ప్రత్యయ పరశ్చ నియమం ప్రకారంగా తసిల్ ప్రత్యయం దాని పక్కలో కూర్చోబెట్టుకున్నాం. అందుకే మనకు ఏమొచ్చింది? తద్ గస్ తసిల్. తద్ గస్ గసి తద్ గసి తసిల్ వచ్చిందండి. తద్ గసి కింద రాయండి. కింద మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నా అదే విధంగా రాయండి. తద్ గసి తసిల్. ఇదేమంటుందండి? కిం కిం శబ్దం కానీ సర్వనామ శబ్దానికి బహు శబ్దానికి ఈ 3 శబ్దాలు ఇవ్వాలి. పంచమ్యంత్ అంటే పంచమ్యంత్ కిం శబ్దం కానీ సర్వనామ శబ్దం కానీ తత బహు శబ్దం ఈ శబ్దాల పక్కలో తసిల్ ప్రత్యయం వస్తుంది అని చెప్పింది. కిం సర్వనామ బహు ఇది ఏతేభ్యః పంచమ్యంతేభ్యః ప్రాతిపదికేభ్యః తసిల్ ప్రత్యయో భవతి. ఓకేనా? పదం అని చెప్పి మనం గస్ వచ్చింది కాబట్టి సుబంతం సుప్తింగంతం పదం నియమ ప్రకారంగా పద సంజ పెట్టుకోవచ్చు. కానీ పద సంజ పెట్టుకుని ఏం అధికారం లేకుండా ప్రత్యయం తెచ్చుకోలేదు అనమాట. దాని ప్రయోజనం ఏం లేదు. అందుకే మనం ప్రాతిపదికంతో ప్రయోజనం ఉంది కాబట్టి అలాగే చెప్పాం. పంచమ్యంతేభ్య ప్రాతిపదికేభ్య అలాంటి పంచమ్యంతో ఏ ప్రాతిపదిక ఉన్నా కూడా దాంతో తసిల్ ప్రత్యయం వస్తుంది. ఇక్కడ మనం ఏ కవలసిన ఒకటే కాదు తీసుకునే డైరెక్ట్ గా చెప్పుకున్నాం. పంచమ్యంతాత్ ప్రాతిపదికాత్ తసిల్ ప్రత్యయ భవతి అని చెప్పి. ఓకేనా? అస్తు అండి. పంచమ్యంతాత్ ప్రాతిపదికాత్ తసిల్ ప్రత్యయ భవతి. ఓకే, దాని పక్కన వచ్చింది తద్ గస్ తసిల్. ఇప్పుడు తసిల్కి తద్దితాహ అనే సూత్రం తద్ది సంజ్ఞ వస్తుందండి. రాసుకోండి. తద్దితాహ తద్దితాహ ఇదేమంటుంది? రాసుకోండి. అనేన సూత్రేనా అది ముందు వెనక తసిల్ ప్రత్యయం వచ్చి కింద చూపించ తద్ గసి తసిల్ వచ్చిందండి. తద్ గసి తసిల్. ఇప్పుడు దీనికి ఎదురుగా రాసుకున్నాం బాణం గురించి ఇచ్చేసి. తద్దితాహ అనేన సూత్రేనా అనేన సూత్రేనా తసిల్ ప్రత్యయస్య తద్దిత సంజ్ఞా భవతి. అనేన సూత్రేనా తసిల్ ప్రత్యయస్య కిం భవతి? ఇప్పుడు మన తసిల్ తీసుకొచ్చారు కదా పంచమ్య తసిల్ అనేది. ఆ తసిల్ ప్రత్యయానికి ఇది ఏం పేరు పెట్టింది? తద్దితం అని పేరు పెట్టేస్తుంది. ఏం పేరు పెట్టింది? తద్దితం అని పేరు పెట్టేస్తుంది. చెప్పాను కృత్ ప్రత్యయాలన్నీ 3వ అధ్యాయంలో ఉంటాయి. తద్దిత ప్రత్యయాలన్నీ 4, 5 అధ్యాయాలు ఉంటాయి. గుర్తు పెట్టుకోండి ఎప్పటికైనా. కృత్ ప్రత్యయాలు ఎక్కడ ఉంటాయండి? 3వ అధ్యాయంలో ఉంటాయి. తద్దిత ప్రత్యయాలు ఎక్కడ ఉంటాయి? 4, 5 అధ్యాయాలు 4, 5 అధ్యాయాలు ఉంటాయి. 4వ అధ్యాయం 5వ అధ్యాయాలు ఉంటాయి. ఓకేనా? కాబట్టి ఈ సూత్రము తసిల్ రాగానే తద్దితాహ అనేన సూత్రేణ తసిల్ ప్రత్యయస్య తద్దిత సంజ్ఞా భవతి. తసిల్ ప్రత్యయస్య కిం భవతి? తద్దిత సంజ్ఞా భవతి. ఓకే అండి. తద్దిత సంజ్ఞ పేరు పెట్టుకుని ఎలా వచ్చింది మనకు? రాసుకుని కృత్ తద్దిత సమాసాశ్చ ఈ సూత్రం వచ్చింది. వెంటనే తద్దితం పేరు పెట్టుకోగానే ఈ సూత్రం వచ్చేసింది. రాయండి. కృత్ తద్దిత సమాసాశ్చ. కృత్ తద్దిత సమాసాశ్చ. కృత్ తద్దిత సమాసాశ్చ. ఇదేమంటుంది? నువ్వు ఎవరికైతే తద్దితం పేరు పెట్టావో అలాంటి తద్దిత ప్రత్యయం ఎవరికైతే అంతిమంలో ఉందో నేను దానికి మళ్ళీ ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టేస్తా అని చెప్పింది. మళ్ళీ తసిల్ ప్రత్యయం వచ్చిన తర్వాత మళ్ళీ మొత్తానికి ప్రాతిపదికం. ముందు తద్దుకి గస్కి ప్రాతిపదిక సంజ్ఞ ఉంది. కానీ ఈ తసిల్ ప్రత్యయం వచ్చిన తర్వాత ఆ తద్దిత ప్రత్యాంతం ఎవరికైతే అంతిమంలో ఉందో ఆ మొత్తానికి మళ్ళీ ప్రాతిపదికని పేరు పెట్టేసింది. ఎవరు? కృత్ తద్దిత సమాసాశ్చ అనే సూత్రం అండి. ఓకేనా? రాయండి. అనేన సూత్రేణ తద్దితాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. తద్దితాంతం ఇప్పుడు తసిల్ ప్రత్యయం ఎవరికి అంతిమంలో ఉందండి? తద్ గసి అనే ప్రాతిపదికానికి అంతిమంలో ఉంది కదా.
ఉంది కాబట్టి అలాంటి తస్లి ప్రత్యయం ఏ దానికైతే అంతిమంలో ఉందో ఆ మొత్తానికి అంటే తద్దంగా తస్లి మొత్తానికి ప్రాతిపదిక మళ్ళీ కొత్త పేరు పెట్టుకున్నాం. దీన్ని కూడా కలిపేసుకొని మొత్తానికి ప్రాతిపదిక పేరు పెట్టేసుకున్నాం. ఎవరు పెట్టారు? తద్దిత సమాసాశ్చ. ఏమంటుంది? అనేన సూత్రేణ తద్దితాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. తద్దితాంతస్య కిం భవతి? ప్రాతిపదిక సంజ్ఞా భవతి. తద్దితాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ఓకే అండి. సో ప్రాతిపదిక సంజ్ఞ పేరు ఏం లాభం వస్తుంది? మళ్ళీ రాసుకోండి. సుపోధాతు ప్రాతిపదికయో. ఎందుకు మొదలు విభక్తి ఉంది, సుప్ విభక్తి ఉంది, దాన్ని లుక్ చేసుకోవాలి మనం. అందుకే ఇది వచ్చింది. సుపోధాతు ప్రాతిపదికయో. సుపోధాతు ప్రాతిపదికయో. చూడు, ప్రాతిపదికం పేరు పెట్టగానే మళ్ళీ ఈ సూత్రం వచ్చింది అంటేనే. సుపోధాతు ప్రాతిపదికయో రాసుకోండి. అనేన సూత్రేణ ప్రాతిపదిక అవయవస్య సుపః లుక్ భవతి. అనేన సూత్రేణ ప్రాతిపదిక అవయవస్య సుపః లుక్ భవతి. అనేన సూత్రేణ ప్రాతిపదిక అవయవస్య సుపః లుక్ భవతి. ప్రాతిపదిక అవయవస్య. ఇది ఏంటి? మనకు తద్దు గస్ తస్లి మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞ పెట్టుకున్నాం కదా. ఆ ప్రాతిపదికంలో ఉండే అవయవానికి లేయాలంట. అవయవానికి లుక్ అవుతుంది. కానీ ఏ అవయవానికి? సుప్ అవయవానికి. సుప్ అంటే ఏంటి? తద్దు గసి తస్లి ఈ మూడిట్లో సుప్ అనేది గసి మాత్రమే. కానీ దానికి లుక్ చేసేస్తాం. ఓకేనా? అందుకే అనేన సూత్రేణ ప్రాతిపదిక అవయవస్య సుపః అంటే గస్ ప్రత్యయ సుపః లుక్ భవతి. లుక్ భవతి. లుక్ ఇతి కిం? వెంటనే ప్రశ్న కలుగుతుంది. లుక్ ఇతి కిం అన్నప్పుడు ప్రత్యయస్య లుక్ స్లు లుపః. 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 ఓకే అండి. ఇదేమంటుంది? ప్రత్యయస్య అనేన ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి. ఓకే, ప్రత్యయాన్ని అదర్శనం చేయడమే అంటే కనిపించకుండా చేయడాన్ని లుక్ అంటాము. ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి. 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 ఓకే, तो ఇప్పుడు లుక్ చేయండి. లుక్ చేస్తే ఏమవుతుంది అంటే తద్ గస్ తసిల్ లో మధ్యలో గస్ కి లోపం చేస్తే ఏమవుతుందండి? తద్ తసిల్ మిగిలింది. ఏమిగింది? తద్ తసిల్. రాయండి. తద్ తసిల్. తద్ తసిల్. ఇప్పుడు దీనికి ఎదుగుతుంది తసిల్ ప్రత్యయస్య అనుబంధ లోపః. తసిల్ ప్రత్యయస్య అనుబంధ లోపః. तसिल प्रत्ययस्य अनुबंध लोपः. तसिल प्रत्ययस्य किम अनुबंध लोपः? तसिल प्रत्ययस्य अनुबंध लोपः. ओके, तसिल प्रत्ययस्य अनुबंध लोपः. तस्ली प्रत्ययस्य अनुबंध लोपः. ఓకే అండి, సరే. तो అనుబంధ లోపం ఎలా అవుతుంది?
తస్సిల్లో ఉండే లకారానికి హలంత్యం, తస్సిలో ఉండే ఇకారానికి ఉపదేశే అజనునాసిక ఇత్. ఈ రెండిట్ల చేత ఇత్ అని పేరు పెట్టబడుతుంది. పేరు పెట్టగానే తస్సి లోప అజస్సు లోప చేసేస్తాం. అప్పుడు ఓన్లీ తస్ మిగులుతుంది. తస్సిల్లో ఉండే ఈ వెళ్ళిపోతుంది, లా వెళ్ళిపోతుంది, అందుకే ఓన్లీ తస్ మిగిలింది. అది డైరెక్ట్ గా చెప్పేసాను. తస్సిలి ప్రత్యేశ అనుబంధ లోప, అనుబంధ లోపం చేస్తే ఏం మిగులుతుంది? కేవలం తస్ మిగులుతుంది. అందుకే రాయండి తద్ తస్. కింద రాయండి అనుబంధ లోపం చేస్తే ఏ మిగిలింది మనకు? తద్ తస్. ఓకేనా? తద్ తస్. ఇప్పుడు దీనికి ఎదురుగా రాయండి, దీనికి ఎదురుగా రాయండి ప్రాగ్ దిశో విభక్తి, ప్రాగ్ దిశో విభక్తి. प्राग दिशो विभक्ति अनेन सूत्रेण तस्लि प्रत्ययस्य विभक्ति संज्ञा भवति. अनेन तस्लि प्रत्ययस्य विभक्ति అని పేరు పెట్టుకున్నామండి. ఏం పేరు పెట్టండి? విభక్తి సంజ్ఞ. విభక్తి ఒక పేరు పెట్టాం. ఓకేనా? విభక్తి సంజ్ఞా భవతి. ఒకసారి ఓపెన్ చేయండి. 5 3 1 5 3 1 5 3 1 5 3 1 5 3 1 342 పేజీ. ఇది 342 పేజీ. ఏమంటుంది? ప్రాగ్ దిశ విభక్తి జ్ఞా ప్రాతిపదిక ప్రత్యయ పరశ్చ. ఓకే. ఇతోగ్రే, ఇతోగ్రే ఇక్కడి నుంచి మొదలుకొని దిక్ శబ్దేభ్య అంటే ఇది 5 3 1 సూత్రం అండి. 5 3 27 సూత్రం వరకు, 5 3 27 సూత్రం వరకు, 27 సూత్రం వరకు అనమాట. అంటే దిక్ శబ్దేభ్య సప్తమి పంచమి ప్రథమాభ్యో దిక్ దేశ కాలే స్వస్థాతి. ప్రాక్ దిశ విభక్తి అంటే ఇతోగ్రి ఇక్కడి నుంచి మొదలుకొని ఇత్యేతస్మాత్ ప్రాక్ వక్ష్యమాణాః ప్రత్యయాః విభక్తి సంజ్ఞకాః భవంతి ఇత్యధికారో వేదితవ్యః. ఇప్పుడు ఈ సూత్రం నుండి మొదలుకొని 27వ సూత్రం వరకు అండి. ఎక్కడి నుంచి? ఈ పాదంలో ఇది 1వ సూత్రం, మొట్టమొదటి సూత్రము. ఇక్కడి నుంచి మొదలుకొని 27వ సూత్రం వరకు మధ్యలో ఏ ప్రత్యయాలు వచ్చాయో ఆ ప్రత్యయాలు అంటే మధ్యలో ఉండే సూత్రాల నుంచి ఏ ప్రత్యయాలు వచ్చాయో వాటికి ఈ సూత్రము విభక్తి సంజ్ఞని పెట్టేస్తుంది. ఓకేనా? ఇక్కడ మనం చూసుకుని ప్రాక్ దిశ విభక్తికి విభక్తి నుండి మొదలుకొని 27వ సూత్రం లాస్ట్ సూత్రానికి మధ్యలో మనం తస్సిలి ప్రత్యయం తీసుకున్నాం కదా, అది ఇందులోనే ఉంది, ఇందులోనే ఉంటుంది. చూడండి మనం ఏం తెచ్చుకున్నాము? పంచమ్య తస్సిలి. చూడండి 7వ సూత్రం ఏంటండి? 7వ సూత్రం. మనం 1వ సూత్రం నుండి మొదలుకొని 27వ సూత్రానికి మధ్యలో ఏవైతే సూత్రాలు ఉన్నాయో ఆ సూత్రాల చేత మనం ఏ ప్రత్యయం తెచ్చుకున్నామో వాటన్నిటికీ ఈ సూత్రము విభక్తి సంజ్ఞ అని పేరు పడుతుంది. స్పష్టమైందా? ప్రాక్ దిశ విభక్తి అనే సూత్రము ఆ సూత్రం నుండి మొదలుకొని 27వ సూత్రం వరకు మధ్యలో ఏవైతే సూత్రాలు ఉన్నాయో ఆ సూత్రాల చేత ఏ ప్రత్యయాలు తెచ్చామో ఆ ప్రత్యయాల అన్నిటికీ ఈ సూత్రం విభక్తి సంజ్ఞ అని పేరు పెట్టేస్తుంది. అందుకే డైరెక్ట్ రాసేయండి. అనేన సూత్రేణ తస్సిలి ప్రత్యయస్య విభక్తి సంజ్ఞా భవతి. తస్సిలి ప్రత్యయస్య కిం భవతి? విభక్తి సంజ్ఞా భవతి. విభక్తిని పేరు పెట్టుకుంటాం. విభక్తి సంజ్ఞా భవతి. తస్సిలి ప్రత్యయస్య కిం భవతి? విభక్తి సంజ్ఞా భవతి. సరే, విభక్తి వాళ్ళు పేరు పెట్టుకుని ఎలా వచ్చింది మనకు రాసుకోండి. విభక్తి సంజ్ఞ పేరు పెట్టుకోవడం వలన త్యదాది నామః. చూడు ఈ సూత్రం ప్రవృత్తి కోసం, ఈ సూత్రం తెచ్చుకోవడం కోసము మనం ఈ సూత్రం విభక్తిని పేరు పెట్టుకోవాల్సి వచ్చింది అన్నమాట. రాసుకోండి. త్యదాది నామః. నెక్స్ట్ త్యదాది నామః. త్యదాది నామః. ఇదేమంటుంది రాసుకోండి. ఇది 7 2 102 7వ అధ్యాయము 2వ పాదము 102వ సూత్రం. ఇంతకుముందు చూసాము. 7 2 102 7 2 102.
రాసుకుని త్యదాది నామ. ఇదేమంటుందంటే చూడండి, త్యదాది నామ రాసుకోండి. త్యదాదినాం అంగానాం ఆకారాదేశో భవతి. త్యదాదీనాం అంగానాం ఆకారాదేశో భవతి విభక్తౌ పరతః త్యదాదీనాం అంగానాం ఆకారాదేశో భవతి. అంటే త్యదాది గణం ఒక గణం ఉందండి. ఇప్పుడు మన సర్వాది గణము ఏ విధంగా చెప్పుకున్నామో, సర్వాది గణం కొన్ని శబ్దాలు ఇవ్వబడ్డాయో అలాగా త్యదాది గణం ఉంది. ఏముంది? ఆ త్యదాది గణంలో తద్దు యద్దు ఇవన్నీ శబ్దాలు ఇవ్వబడ్డాయండి. అందుకే త్యదాది నా అంగానం, త్యదాది గణంలో ఉన్నటువంటి శబ్దాలకు ఆకారం ఆదేశో భవతి. త్యదాదీనాం అంగానాం ఆకారాదేశో భవతి. కానీ ఎప్పుడు విభక్తౌ పరతః, విభక్తి అని పేరు పెట్టిన ప్రత్యయం పక్కన ఉంటేనే విభక్తౌ పరతః అంటున్నాయి. విభక్తి సంధి పేరు పెట్టుకున్నామా? మనం తస్లి ప్రత్యయానికి ప్రాగ్దిశో విభక్తి అని చెప్పి విభక్తి సంధి పేరు పెట్టుకున్నాం. దీనికి విభక్తి సంధి పేరు పెట్టుకున్నాం కాబట్టి అది పక్కన ఉంది కాబట్టి మనము త్యదాది అంగానికి ఆకారాదేశం చేసుకుంటాం. ఓకే, రాసుకోండి. త్యదాదినాం అంగానం ఆకారాదేశో భవతి విభక్తౌ పరతః. విభక్తి పక్కన ఉంది కదా కాబట్టి ఇబ్బంది లేదు. అందుకే ఆకారాదేశో భవతి. కానీ ఆకారాదేశం ఎక్కడ కావాలండి? ఊరికి అంగానికి చెప్పింది. ఇప్పుడు ఎందుకు తస్ ప్రత్యయం కూడా ఒక ప్రత్యయం కాబట్టి తస్ని పక్కన ఉంటే ముందు ఆటోమేటిక్గా ప్రత్యయం అయిపోతుంది. సో అది అంగం అయిపోతుంది. అంగమేనా? యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం కాల్ చూపించుకోవచ్చు. కాబట్టి రాయాల్సిన అవసరం తెలుసు కాబట్టి ప్రత్యయం పక్కన ఉంటే అయిపోయాడు. ఖచ్చితంగా దాని ముందుది అంగం అయిపోతుంది. ఇప్పుడు తసిలి అనేది ప్రత్యయం తెచ్చుకున్నాము కాబట్టి దాని ముందు అంగం. కానీ ఈ అంగం ఎక్కడుంది? త్యదాది గణంలో ఉందంట. అంటే ఈ శబ్దం ఎక్కడ ఉంది? త్యదాది గణంలో ఉంది. దీనికి ఆ త్యదాది గణంలో ఉన్న శబ్దానికి మనం అంగం కూడా పేరు వచ్చింది. ఎందుకు? తస్ ప్రత్యయం పక్కన ఉంటే ముందానికి అంగం అని పేరు. అలాంటి అంగానికి ఆకార ఆదేశం భవతి చెప్పింది. ఆకారం ఆదేశం. కానీ అకార ఆదేశం త్యదాదినాం అంగానం అకారాదేశో భవతి. అంటే అకారం ఆదేశంగా వస్తుంది. కానీ ఎక్కడ వస్తుంది చెప్పలేదు కదా. తద్దు శబ్దానికి ఆదిలో వస్తుందా, మధ్యలో వస్తుందా, అంతిమంలో వస్తుందా? ఎక్కడ వస్తుంది? త్యదాదినాం అంగానం అకారాదేశో భవతి అని చెప్పారు. త్యదాది గణంలో ఉండే అంగానికి అకారం ఆదేశంగా వస్తుంది. ఎప్పుడు విభక్తి పరంగా ఉంటే ఉన్నాయి. కానీ ఎక్కడ వస్తుంది చెప్పలేదు. దానికి నిర్ణయం కోసం రాసుకోండి. అలోంత్యస్య అనేన సూత్రేణ సూత్రం తిప్పురాయండి. అంత్యస్య అలహస్థానే అకారాదేశ భవతి. అంత్యస్య అలహస్థానే అకారాదేశ భవతి. అంత్యస్య అల ఏంటికంటే దకారం. తద్దులో దకారమే కదా. ఆ తద్దులోని దకార స్థానంలో అంతిమ దకారం కాబట్టి దాని దకార స్థానం ఏమొస్తుంది? అకార ఆదేశం వస్తుంది. అంటే దాది చేసి దాని స్థానం హ్రస్వ అకారం పెట్టేస్తాం. అందుకే అంత్యస్య అలహ దకార స్థానే అకారః భవతి అని. దకారస్య స్థానే అకారాదేశः భవతి. అంత్యస్య అలహ దకారస్య స్థానే అకారః ఆదేశः భవతి. ఓకేనా? అకార ఆదేశం చేసేది త్యదాది నామ సూత్రమే అకార ఆదేశం చేసేది. కానీ అకార ఆదేశం ఆదిలో కూర్చోవాలన్నా మధ్యలో కూర్చోవాలి, ఎక్కడ కూర్చోవాలి? నిర్ణయం కోసం అలోంత్యస్య ఆదేశాలు ఎప్పుడు వచ్చినా అంతిమ స్థానంలో వస్తాయి. కాబట్టి అంతిమంలో ఉండే అక్షరానికి ఏ అంగానికి అయితే వచ్చిందో అంతిమ అక్షరానికి చేసుకో. అంటే దకారానికి అకారం వచ్చింది. అప్పుడేమవుతుంది? కింద చూశాను, కనిపిస్తుందా? తా ఆ తస్ ఏమొచ్చింది? తద్దులో ఉండే దకారానికి మాత్రం ఆ చేశాం. తద్దులో ఉండే దకారానికి ఆ చేశాం. ఆ చేస్తే మిగిలిన మనకు తా ఆ తస్ కనిపిస్తుందా స్క్రీన్ మీద? తా ఆ తస్. ఓకేనా? ఇక్కడ మనం రాసిన తా ఆ తస్ అంటే తద్దులో ఉండే దకారానికి ఆ చేశాము. తస్ ఎలా ఉందో అలాగే ఉంది. ఇప్పుడు దీనికి ఎదురుగా రాసుకోండి. అతో గుణే ఇదేమంటుంది? ఇది గుణ పునరూపం చేస్తున్నాం అంట. అతో గుణే రాసుకోండి. అతో గుణే
అనేన సూత్రేణ అనేన సూత్రేణ అనేన సూత్రేణ పూర్వ పరయో స్థానే డైరెక్ట్ రాపిస్తున్నాను. మామూలుగా అవర్ణాంతాత్ గుణే పరత అంటే అకారాంతంకి పక్కలో గుణం అక్షరం పక్కన ఉంటే ఆ అనేది గుణాక్షరమే కదా, గుణంలో వస్తుంది కదా ఆ అనేది. అలా గుణాక్షరం పక్కన ఉంటే పూర్వ పరయో స్థానే అని వస్తుంది అన్నమాట. అని డైరెక్ట్ రాపిస్తున్నాను. అతో గుణే అనేన సూచన పూర్వ పరయో స్థానే పూర్వ పరయో స్థానే పూర్వ పరయో స్థానే పూర్వ రూపం ఏకాదేశో భవతి. పూర్వరూప ఏకాదేశో భవతి. పూర్వ పరయో స్థానే పూర్వరూప ఏకాదేశో భవతి. పూర్వంలో ఏముందండి? తా ప్లస్ అస్. తకారంలో ఆ ఉంది, దకార స్థానం వచ్చిన ఆ, తాలో ఆ, పక్కన కూడా ఆ. ఇది రెండింటి స్థానం వస్తుంది పూర్వ రూపం ఏకాదేశో భవతి. పూర్వం ఏ రూపం ఉంది? తాలో ఆ ఉంది కదా, అది మళ్ళీ వస్తుంది. మళ్ళీ రెండింటి స్థానంలో మళ్ళీ ఆనే వస్తుంది. ఓకేనా? కాబట్టి రెండింటి స్థానంలో ఒకటే ఆ పెట్టేసాం. అప్పుడు తా తస్ అయిపోయింది. తా తస్ తతస్ అయిపోయింది. తా తస్ అర్థమైందా? పూర్వ పరయో స్థానే పూర్వ రూపం, పూర్వంలో ఏదైతే రూపం ఉందో అదే రూపం వచ్చేస్తుందంట. ఆ రెండింటిని తీసి ఒకటే రూపం పెట్టేస్తాం. అంటే హ్రస్వం ఉంది కాబట్టి హ్రస్వం పెట్టేశాం. రెండు వెళ్ళిపోయి ఒకటే హ్రస్వం వచ్చింది. అందుకే తతస్ అయిపోయింది. తతస్ తా అయిపోయింది. అంటే ఆ కూడా దాంట్లో కలిసిపోయింది అనమాట. రెండు కలిసి తీసేది ఒకటి పెట్టేశాం. తా పక్కన తస్ ఎలాగుందో అలాగే ఉంది. తతస్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఈ తతస్ అనేది ఏంటి? తస్ అనేది ప్రత్యయం. దానికి ఏ సంజ్ఞ? తద్దిత ప్రత్యయం అనేది తద్దిత ప్రత్యయమే. ఎందుకంటే తద్దిత పేరు పెట్టింది తస్కి. తద్దితాహ చెప్పుకున్న తస్లి ప్రత్యయ తద్దిత సంజ్ఞా భవతి అని చెప్పి. కాబట్టి తద్దిత ప్రత్యయం అన్నమాట. తస్ అనేది తద్దిత ప్రత్యయం. ఈ తద్దిత ప్రత్యయం ఎవరికి అంతిమంలో ఉంది? మొత్తం తాకి అంతిమంలో ఉంది. అంటే తసస్య మొత్తం అంతిమంలో ఉందన్నమాట. అంటే తకానికి అంతిమంలో ఉంది. తద్దిత ప్రత్యయం అంతిమంలో, తకానికి అంతిమంలో ఉంది. కాబట్టి తద్దిత ప్రత్యాంతం. ఏ ప్రత్యాంతం అనేది? తద్దిత ప్రత్యాంతం. కాబట్టి ఇక్కడ కృత్ తద్దిత సమాసాశ్చ నియమం ప్రకారంగా ఈ తతస్కి ప్రాతిపదిక సంజ్ఞ అవుతుంది. మళ్ళీ ఏమవుతుంది? తతస్ కి ప్రాతిపదిక సంజ్ఞ అవుతుంది. ఎందుకంటే మనం ముందు పేరు పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తతస్కి ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి ఎలాగా? తద్దిత ప్రత్యయం అంతిమంలో ఉంటే ఆ మొత్తానికి ప్రాతిపదికం పేరు వస్తుంది. మనం పైన రాసుకున్నాం. కాబట్టి ఈ తతస్ అనే ప్రాతిపదికం పేరు ఉంది కాబట్టి మళ్ళీ పూర్వవత్ సు ఆది ఉత్పత్తి తెచ్చుకొని సు తెచ్చుకుంటాం. అందుకే తతస్కి ఎదురుగా పూర్వవత్ తతస్కి ఎదురుగా రాయండి. పూర్వవత్ సు ఆది ఉత్పత్తి కృత్వా ప్రథమా విభక్తి ఏకవచనే సు ప్రత్యయః భవతి. ప్రథమా విభక్తి ఏకవచనే సు ప్రత్యయః భవతి. तो సు ప్రత్యయం వస్తే ఇంకా రాసేయండి. తతస్సు పక్కన సు తీసుకొచ్చేయండి. తతస్ సు. ఇప్పుడు తతస్ అనే శబ్దానికి పక్కన సు వచ్చింది. అప్పుడు మన ఈ ప్రకృతి ఇక్కడ ఈ సందర్భం ఉపయోగిస్తున్నామట. మన ప్రకృతి ఎప్పుడు వచ్చింది? ఈ సందర్భంలో వచ్చిందన్నమాట. రాయండి. తతస్ సు తీసుకొచ్చాం. ప్రథమ భక్తి ఏకొచ్చి సు ప్రత్యయ భవతి అని చెప్పి డైరెక్ట్ తీసుకొచ్చాం. సు ఆది ఉత్పత్తి చేసి తతస్సు సు వచ్చింది. ఇప్పుడు ఎందుకు ప్రాతిపదికంగా తతస్సుని ప్రాతిపదికంగా అవేశం పేరు పెట్టుకోలేదు. తతస్సుని ప్రాతిపదికం చేత మనం సు తెచ్చుకున్నాం. ఓకేనా? సు తెచ్చుకున్న తర్వాత తద్దితశ్చ సర్వ విభక్తి రాయండి. తద్దితశ్చ సర్వ విభక్తి తెలుసు కదా. ఇది మనము కింద ఇప్పుడు చెప్పుకునేటువంటి ఏవైతే క్రమం చెప్పుకున్నామో ఇక్కడ నుంచి ఇంతవరకు ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో తద్దిత ప్రత్యయాలు 72 ప్రత్యయాల నుంచి ఈ ప్రత్యయం ఉందండి. మనం చెప్పుకుని 72 ప్రత్యయాలు చెప్పాం కదా, లెక్క పెట్టారు కదా. ఆ 72 ప్రత్యయాల నుంచి ఇది కూడా ఉందన్నమాట. తతస్సులో తస్ ప్రత్యయం ఉంది. పంచమ్య తస్సులు ఉంది కదా, చూసాం కదా. కాబట్టి అలాంటి తద్దిత ప్రత్యయానికి తద్దిత అసర విభక్తి ప్రత్యాంతానికి సూచన చేస్తుంది. అవ్యయ సంజ్ఞాన్ని పేరు పెట్టేస్తుంది.
అవ్యయ సంజ్ఞ అని పేరు పెట్టేస్తుంది. అందుకు ముందు దీన్ని అర్థం రాసుకోండి. తద్దితశ్చ సర్వ విభక్తి అనేన సూత్రేణ అసర్వ విభక్తి తద్దిత ప్రత్యాంతః అసర్వ విభక్తి తద్దిత ప్రత్యాంతః అవ్యయ సంజ్ఞకో భవతి. ఓకే, ఇప్పుడు ఇది తద్దిత ప్రత్యయం కాబట్టి అసర్వ విభక్తి అంటే అన్ని విభక్తులు ఏం తెచ్చుకోలేదు అనమాట. కాబట్టి అసర్వ విభక్తి తద్దిత ప్రత్యాంతానికి ఈ సూత్రం సర్వనామ సంజ్ఞా అవ్యయ సంజ్ఞా భవతి అని పేరు పెట్టేసింది. అసర్వ విభక్తి తద్దిత ప్రత్యాంతః శబ్దః తదస్ అనే శబ్దమే కదా. అసర్వ విభక్తి తద్దిత ప్రత్యాంత శబ్దః అవ్యయ సంజ్ఞకో భవతి. అసర్వ విభక్తి తద్దిత ప్రత్యాంతః శబ్దః అవ్యయ సంజ్ఞకో భవతి. ఓకేనా? ఇప్పుడు తదస్కి అవ్యయ సంజ్ఞ అని ఈ సూత్రం పేరు పెట్టింది అన్నమాట. ఎందుకంటే అసర్వ విభక్తి తద్దిత ప్రత్యాంతం కాబట్టి అలాంటి తద్దిత ప్రత్యయానికి అవ్యయ సంజ్ఞ పేరు పెట్టడం ఎలా వచ్చింది మనకు? వెంటనే కింద చూసుకోండి. అవ్యయా దాప్ సుపహ రాయండి. అవ్యయా దాప్ సుపహ అవ్యయా దాప్ సుపహ అవ్యయాదాప్ సుపహ అవ్యయాదాప్ సుపహ అవ్యయాదాప్ సుపహ అవ్యయాదాప్ సుపహ రాసుకోండి. అనేన సూత్రేణ అవ్యయాత్ ఉత్తరస్య అనేన సూత్రేణ అవ్యయాత్ ఉత్తరస్య అనేన సూత్రేణ అవ్యయాత్ ఉత్తరస్య సుపహ అనేన సూత్రేణ అవ్యయాత్ ఉత్తరస్య సుపహ లుక్ భవతి. ఇప్పుడు తదస్కి అవ్యసంజ్ఞ పేరు పెట్టాం కదా. ఎవరు పెట్టేది? తదితశ్చ సర్వవిభక్తి అనే సూత్రం తదస్కి సర్వనామ అవ్యసంజ్ఞ పేరు పెట్టింది. అవ్యసంజ్ఞ పేరు పెట్టాం కాబట్టి దాని పక్కలో ఉండే సూకి అవ్యయాత్ అవ్యానికి పక్కలో ఉన్నటువంటి సూకి సుపహ అంటే సుప్పులో ఉంటే ఏదో ఒకటి ఏది తీసుకున్నా ఒకటి ఇరవై ప్రత్యయం ఏ ప్రత్యయం ఉన్నా కూడా అవ్యానికి పక్కలో ఉంది కాబట్టి వెంటనే లుక్ చేసేస్తుంది. ఏం చేస్తుంది? లుక్ చేసేస్తుంది. తో లుక్ అంటే ఏమిటి? ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞ అంటే ప్రత్యయస్య లుక్ స్లు లుపహ. ఇది వచ్చి చెప్తుంది ప్రత్యయానికి అదర్శనం చేయడానికి లుక్ అంటాము. తో లుక్ చేస్తే ఏం మిగులుతుంది? ఓన్లీ తతస్సే మిగులుతుందండి. మళ్ళీ ఏం మిగులుతుంది? తతస్ అంటే సు వెళ్ళిపోయింది. తస్పత్తి నుండి సా మాత్రం మిగిలింది అన్నమాట. ఓకేనా? తో లుక్ చేసేసాము. లుక్ ఇదికి మనం ప్రత్యయస్య లుక్ స్లు లుపహ రాయి. ప్రత్యయస్య లుక్ స్లు లుపహ అనేనా ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి. ఓకే, అది మనం రాసేసుకుంటాం, ఇబ్బంది లేదు. ఇప్పుడు లుక్ చేసిన తర్వాత ఏం మిగిలింది? ఆ స్థితి చూపించండి. తతస్ మిగిలింది. ఇప్పుడు తతస్సు అనేది సు వెళ్ళిపోయింది. తతస్సు అనేది అవ్యసం పేరు పెట్టడం వలన దాని పక్కన ఉండే సు తీయబడింది. అదే ముఖ్య ప్రయోజనం. ఈ సు తతస్కి అవ్యసంజాన్ని పేరు పెట్టడం వలన అవ్యానికి పక్కలో ఉండే సు అనేది తీసివేశాము, లుక్ చేసేసాము, కనిపించకుండా చేసేసాము అనమాట. అందుకే ఏం మిగిలింది? మనకు తతస్సే మిగిలింది. మళ్ళా ఇప్పుడు తతస్సుని ఒక పదం అండి. ఎందుకు? సు ప్రత్యయం ఉన్నది కదా. సుప్తింగంతం పదం ప్రకారంగా దీనికి పదసంజ్ఞ అంటే ప్రత్యయానికి లోపం అయినప్పటికీ కూడా ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం నియమ ప్రకారంగా ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం నియమ ప్రకారంగా ఏమవుతుంది? దీనికి పదసంజ్ఞ అవుతుంది. కాబట్టి పదసంజ్ఞ ఉంది. దీనికి పదసంజ్ఞ ఉంది కాబట్టి దీనికి ఎదురుగా ఏమొస్తుంది? ఇప్పుడు ససజుసోరుహు వస్తుంది. రాసుకోండి. ససజుసోరుహు ఇదేమిటి? పదాంత సకారస్య. తతస్ ఒక పదం కదా. సుప్తింగంతం పదం ప్రకారం పదసంజ్ఞ అవుతుంది చెప్పాను. కాబట్టి పదాంతంలో సకారం ఉంది కాబట్టి ససజుసోరుహు అనే సూత్రం వచ్చేసి రూ చేస్తుంది. అందుకే దాన్ని ససజుసోరుహు అనేన పదాంత సకారస్య రూ భవతి. పదాంత సకారస్య రూ భవతి. పదాంత సకారస్య కిం భవతి? రూ భవతి అంటే రుత్వం భవతి. రుత్వం అయిపోయిన తర్వాత తెలుసు కదా ప్రక్రియ. పునః
రు ఇత్యస్య అనుబంధ లోప. ముందు రాయని తతస్సు. నేను తథా రు రాసని. తతస్సులో ఉండే సకాలంకి ఏమైపోయింది, పదాంత సకాలం రు చేసాం, తథా రు వచ్చిందన్నమాట. తథా కొంచెం గ్యాప్ ఇచ్చి రాయని రు. మళ్ళీ రు ప్రత్యయస్య అనుబంధ లోప. రు ప్రత్యయస్య అనుబంధ లోప. అనుబంధ లోప చేస్తే వెళ్తుంది రేపం వెళ్తుంది, మళ్ళీ రేప్. తత రకారం, తత ర. ఇప్పుడు దీనికి విధంగా విరామోవసానం. విరామోవసానం అనేనా అంతిम रेपान्तस्य अवसान संज्ञा भवति. विरामोवसानम् अनेन रेपान्तस्य अवसान संज्ञा भवति. रेफान्तस्य किं भवति, अवसान संज्ञा भवति. रेफान्तस्य किं भवति, अवसान संज्ञा भवति. तो रेफांत अवसान संज्ञा होते हैं, दानि लाभ వచ్చింది వెంటనే ఖరవసానయోర్ విసర్జనీయః. ఖరవసానయోర్ విసర్జనీయః అనే సూత్రం చేత విసర్గం అవుతుంది. నువ్వు ఎవరికైతే అవసానం పేరు పెట్టావో ఆ అవసానానికే విసర్గం అవుతుంది. తెలిసి తతః అనే రూపం సిద్ధిస్తుంది. ఖరవసానయోర్ విసర్జనీయః అనేన అవసానస్య रेपस्य विसर्गः भवति. अनेन अवसानस्य रेपस्य अवसानं నుండి रेफाనికి विसर्गः भवति. विसर्गं वस्तुनि. अवसानस्य रेपस्य विसर्गः भवति. अवसानस्य रेपस्य किं भवति, विसर्गः भवति. ఓకేనా? तो विसर्गं होते ఏమొస్తుంది, కింద విసర్గం పెట్టేసుకోండి. తతః ఇతి రూపం సిద్ధ్యతి. తత రకాలకి చేసే కింద తత తతః ఇతి రూపం సిద్ధ్యతి. ఈ రకంగా మనకు తతః అనే రూపం సిద్ధిస్తుంది. ఓకే, ఇలాగే ఇसी प्रकार यद शब्द से यतः शब्द. यद అంటే యతః ఎక్కడి నుంచి అయితే. ఓకేనా? యతః యతః గచ్చతి తతః ఆగచ్చతి. ఎక్కడి నుంచి వెళ్తాడు అక్కడికి నుంచి వస్తాడు మళ్ళీ. యతః గచ్చతి తతః ఆగచ్చతి. అలాగా ఎక్కడి నుండి అయితే. ఇక్కడ అక్కడ తత్ శబ్దం తీసుకున్నాము, కేవలం ఇక్కడ యత్ శబ్దం తీసుకుంటామండి. ఏం తీసుకుంటాం, యత్ శబ్దం. మిగిలిన ప్రక్రియ సేమ్. ఇక్కడ చెప్పిన రూప ప్రక్రియ రూపసిద్ధి ఏదైతే ఉందో సేమ్ అన్ని సూత్రాలు ఇదే విధంగా వస్తాయి. ఊరికే తద్దు స్థానంలో ఎద్దు పెట్టుకుంటాం, అదే తేడా అండి. తద్దు స్థానంలో ఏం పెట్టుకుంటాం, ఎద్దు పెట్టుకుంటాము. తర్వాత ప్రక్రియ మొత్తం అంతా ఇక్కడ చెప్పిన సూత్రాలు మొత్తం ఏ టు జెడ్ అవే వస్తాయండి. ఊరికే తత్తు ఎత్ ఇవే మన తేడా. అక్కడ తద్దన్నం, ఇక్కడ ఎద్దు అంటాం. ఓకేనా? ఈ రకంగా తదహ యతః శబ్దం తేలుతుంది. ఎద్దు శబ్దంతో యతః ఇదే విధంగా. ఓకే, కాబట్టి యథా శబ్దం కూడా మీరు ప్రాక్టీస్ కోసం, అభ్యాసం కోసం ఇప్పుడు చెప్పిన విధంగానే మొత్తం అదే విధంగా రాసి ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ తత్ర శబ్దం, ఇది సప్తమి విభక్తులు ఎలా అవుతుంది, అలాగే తదా యథా శబ్దం వచ్చిన ఎలా ఉంటుంది అనేది రేపు చూద్దాం. సో ముఖ్యంగా ఈ సూత్రం యొక్క ప్రయోజనం ఏంటి, తతస్ తీసుకొచ్చిన తర్వాత తతస్కి ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి మనం తెచ్చుకుంటాము. తెచ్చుకున్న తర్వాత తద్దితశ్చ సర్వ విభక్తి అనే సూత్రం వచ్చేసి ఆ తతస్కే అవ్యయ సంజ్ఞాన్ని పేరు పెట్టింది. ఎందుకంటే ఇది అసర్వ విభక్తి తద్దిత ప్రత్యయార్థం. మనం కొన్ని నిర్ధారణ చెప్పాం కదా, కొన్ని ప్రత్యయాలకు అవ్యయ సంజ్ఞాన్ని పేరు పెట్టుకుంటాం. అందులో మనం చెప్పుకున్నటువంటి ప్రత్యయాల నుంచి ఇది కూడా ఉంది కాబట్టి అలాంటి అసర్వ విభక్తి తద్దిత ప్రత్యయాంతానికి ఈ సూత్రం వచ్చేసి అవ్యయ సంజ్ఞాన్ని పేరు పెట్టింది. అవ్యయ సంజ్ఞాన్ని పేరు పెట్టడం వల్ల దాని పక్కలో వచ్చే సూకి లుక్కు చేయడమే ఈ సూత్రం యొక్క ముఖ్య ప్రయోజనం. ఓకే, ఈ రకంగా మనకు తతః శబ్దం రూప సిద్ధించింది, అలాగే యతః రూపం కూడా అలాగే సిద్ధిస్తుంది. అలాగే అభ్యాసం చేయండి. అస్తు. ఈ రకంగా మనం ఒకటి అవ్యయ సంజ్ఞా ప్రకరణంలో యతః శబ్దం తతః శబ్దం ఎలా తయారవుతాయి అనేది చూసాము. నెక్స్ట్ సప్తమి విభక్తిలో రూపం ఎలా ఉంటుంది అనేది రేపు చూద్దాము. ఇంకెవరికైనా సందేహాలు ఉంటే మీకు మంత్రపాఠం అయిపోయినా చూద్దామండి. అస్తు. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం
శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.